ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ మిస్ అయ్యామంటే మన జీవిత కాలపు ఒక అవకాశాన్ని మనం మిస్ అవుతాం. నథింగ్ ఈజ్ వర్స్ దాన్ మిస్సింగ్ అన్ ఆపర్చునిటీ దట్ కుడ్ హ్యావ్ చేంజ్డ్ యువర్ లైఫ్. ఒకే ఒక అవకాశం, మంచి అవకాశం వచ్చిందంటే మన లైఫ్ మొత్తాన్ని కూడా మార్చుకునే అద్భుతమైన అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. అదేవిధంగా ట్రస్ట్ ది ప్రాసెస్. ముందు నమ్మాలి. ముందు మనం ఏదైనా చేయాలన్నా కూడా మనకి నమ్మకం రావాలి, నమ్మాలి. నమ్మకపోతే ఏం చేయలేం కదండి. నమ్మకం ఉంటేనే ఏమైనా చేయగలం. అదేవిధంగా ఈరోజు యాక్చువల్గా గుణాగారి క్లాస్ అండి. సార్ ఏదో బిజీగా ఉండి చేసుకోలేకపోయారు. అదేవిధంగా లక్ష్మణ్ గారు కూడా సడన్ గా ఫోన్ చేసి చెప్పారు, సార్ నేను ఖాళీగా ఉన్నానండి, ఇంట్లోనే ఉన్నా అని చెప్పి క్లాస్ తీసుకోవడం జరిగిందండి. ఈరోజు ప్రధానంగా ఏంటంటే మీకు నెట్వర్క్ లో ఉన్న డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తానండి. టెక్నికల్ గా కాదు. టెక్నికల్ గా నేను కూడా వీక్ అయ్యానండి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు కంప్యూటర్ లేదు, నేను చదివేటప్పుడు సాఫ్ట్వేర్ లేదు. ఏదో నా పని నేను చేసుకుంటాను కానీ సో ఏదన్నా మీరు డౌట్ అడిగారు అనుకోండి చెప్పలేను. కాబట్టి ఈరోజు నెట్వర్క్ మీద మీకున్న అపోహలు కానివ్వండి, మీ డౌట్స్ కానివ్వండి, మన ట్రాన్స్జీ కంపెనీ గురించి కానివ్వండి, మీరు ఏ ప్రశ్న కూడా నేను సమాధానం చెబుతూ ఉంటాను. నో డౌట్, మనకు కావాల్సింది చేసుకోవచ్చు. అదేవిధంగా స్లైడ్ చూడండి. ఇప్పటికే 2 అవకాశాలు కోల్పోయామండి. 2009లో బిట్ కాయిన్ 5 రూపాయలు ఉంటే అది ఈ రోజు 15 లక్షలు దాటిపోయిందండి. 13, 14 కాదు, 15 లక్షలు దాటిపోయింది. అదే 2009లో 10,000 రూపాయలు పెట్టామంటే 10,000 అండి. చూడండి, ఆలోచించండి. 2009లో అంటే 21 సంవత్సరాల క్రితం కనుక 10,000 రూపాయలు కొంచెం మంచి అమౌంటే. కానీ అప్పుడు 10,000 అంటే పెద్ద కష్టమైన కోట్ల రూపాయలు, లక్షలు కాదండి. ఈజీ పెట్టగల కెపాసిటీ ఉంటుంది. అయితే మనకు తెలియదు, ఈ బిట్ కాయిన్ గురించి మనకు తెలియదు. ఎందుకంటే నమ్మం కదా. మేము కూడా 6,000, 7,000, 10,000 అప్పుడు చాలా కొంటాం అమ్మటం చేసామండి. కానీ ఇంత ఫాస్ట్ గా పెరుగుతుంది, ఇంత ప్రపంచం మొత్తాన్ని శాసించబోతుంది అనేది ఎవరు ఊహించరా. 10,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఆ రోజు పెట్టగలిగామంటే చూడండి, దరిదాపు మనకి 5 రూపాయలు అంటే 2,000 కాయిన్స్ వచ్చాయి. 2,000 ఇంటూ 15 లక్షలు అంటే ఊహించుకోండి, దరిదాపు ఒక 200, 300 కోట్లు అయిపోయేవాళ్ళు అండి. అదేంటి డబ్బు సంపాదించాలంటే. వ్యవసాయం చేసి, ఉద్యోగాలు చేసి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, తవ్వుకొని పూడ్చుకొని ఏదైనా ప్రాబ్లం 10 రోజులు తుఫాన్ వస్తే మళ్ళా బిజినెస్ సాక, మళ్ళా ప్రైవేట్ జాబులు శాలరీస్ ఇవ్వక, సో ఎప్పుడు మనం బయటపడతాం చెప్పండి. ఏదైనా ఒక ఇన్నోవేషన్ ఒక స్టార్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మనం బ్లడ్ దారబోయాలి. కానీ నెట్వర్క్ లో ఉన్న దరిద్రం ఏంటంటే ఆనందంగా పొనుకొని కూర్చొని వింటారు కానీ గెస్ట్ని ఇన్వైట్ చేయరు. అంటే ఏమవుతుంది, ఇంకా మీ మైండ్ యాటిట్యూడ్ మార్చుకోవాలా. ఎందుకంటే నేను ఒక బట్టల షాప్ పెట్టాను, మీరు ఒక బట్టల షాప్ పెట్టారు, 2 ఒకే రోడ్లో ఆపోజిట్ ఉండే అనుకోండి. పొద్దున ఏం చేస్తాము, వాడికి బాగా వ్యాపారం రాకూడదని యువతల వ్యక్తి, యువతల షాప్ అతను వాడికి బాగా రాకూడదు, అవతల రాకూడదు, ఇదే కోరిక. షాపు తీయగానే దండం పెట్టుకొని, దేవుడు దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసి 2 నిమ్మకాయలకి పసుపు కుంకుమ చేసి వాడు షాప్ ఎదురుగిసేస్తాడు రోడ్డు మీదకి. వాడేం చేస్తాడు, వాడు తక్కుతున్నాడా, వాడు కూడా అంతే చేస్తాడు. వాడు దండం పెట్టుకొని వాడు కొబ్బరికాయ కొట్టి 2 నిమ్మకాయల పసుపు మూసి యువతలేస్తాడు. అంటే వాడి వ్యాపారం బాగుండకూడదు, మన వ్యాపారం బాగుండకూడదు. అంటే మన యాటిట్యూడ్, మన మెంటాలిటీ అంతే. బాగా సాగుతుందంటే నమ్మం. మనం పెట్టామనుకోండి, మన హోటల్లో బాగా లేకపోయినా, మన బట్టల షాపులో బాగా లేకపోయినా, అమ్మో నా దాంట్లో ఉన్న మోడల్స్ ఎక్కడ దొరకమంటాం. మనిషికి ఉన్న నేచర్ అది. సో అయితే ఈ నెట్వర్క్ లో బీ పాజిటివ్ అండి. మన కింద వ్యక్తి ఎంత బాగా డబ్బు సంపాదించుకుంటే మనకంత సెక్యూరిటీ. 2 రకాల లాభాలు. ఒకటి ఏందంటే ఆయనకి డబ్బులు బాగా వస్తే ఆయన వ్యాపారం మానేయమన్నా మానేయడు. అదేవిధంగా మనకేమవుతుంది, అతను ఎంత వ్యాపారం చేసినా కూడా మనకు లాభం అండి. మనకు రాకుండా పైకి పోదు కదా, మనకు రావాల్సింది. అందుకని చెప్తారండి, రామాయణంలో వాలి అనే వ్యక్తి ఉండేవాడు. ఆ వాలి అనే వ్యక్తిని ఓడించడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అతనికి వరం ఒకటి ఉంది. ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆ ఎదుటి వ్యక్తిలో సగం బలం నాకు రావాలి అని. అర్థమైందండి. ఎదుటి వ్యక్తిలో సగం బలం మనకు వచ్చిందనుకోండి, ఇక మనం ఏం చేస్తాం, ఇక అవతల వ్యక్తిని ఓడించలేం. అందుకని రాముడు అంతటా వాడే చాటుగా బాణంతో కొట్టేశాడు.
సో ఇక్కడ మనకేమవుతుంది అంటే మనకి కింద చేసే ఎంత చేసినా కూడా మనకు రావాల్సిందే, మన క్రింద వాళ్ళు ఎంత చేసినా కూడా మనకు రావాల్సిందే, మనం ఎంత చేసినా కూడా మన పైయాడే పోవాల్సిందే. మనం ఏంటంటే మహా తెలివి కల్లాడమే, మన క్రింద వాడు చేస్తే మనకు రావాలి కానీ మనం చేస్తే పై వాడికి పోకూడదు. ఎందుకు నెట్వర్క్ నెగిటివ్ అయిపోతుంది, ఎందుకు నాశనం అయిపోతున్నాము? ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీ ఇండియాలో స్టార్ట్ అయ్యి దరిదాపు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతూ ఉంటే ఎందుకు డెవలప్ కాలేకపోతున్నాం అంటే మన మెంటాలిటీ అంతే. ఓపెన్ గా ఉండలేము, నాకే రావాలి, సెల్ఫిష్నెస్, స్వార్థం ఎక్కువ. మనకు వస్తే బాధలు వస్తే ప్రపంచం మొత్తం నాశనం ఫీల్ అవుతుంటాము, పక్క వాడికి బాధలు వచ్చిందంటే వాడి కర్మ, వాడి పాపం పడింది అంటాం. అవునా కాదండి? అందుకని కొంచెం యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎప్పుడు మీరు రావటం కాదు. నెట్వర్క్ అంటే ఇక్కడ అమ్మే పని లేదు, కొనే పని లేదు. మీరు చేయాల్సింది టీంని బిల్డ్ చేసుకోవటము. టీంని బిల్డ్ చేసుకోవాలంటే ఇంతకు ముందులాగా మనం బయటికి వెళ్ళిపోయి ఫీల్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఫీల్డ్ వర్క్ ఎందుకు చేయాలంటే ఒక ప్రొడక్ట్ ఉంటే దాని డెమో చూయించుకోవాలి, దాని క్వాలిటీ చెప్పాలి. ఇక్కడ మన ప్రొడక్ట్ ఏమీ లేదు, ఇక్కడ అంతా కూడా మన కాన్సెప్ట్ ని సేల్ చేయటమే. కాబట్టి అవసరంలా మ్యాక్సిమం ఏంటంటే ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు దీనికోసం ట్రాన్జీ కోసమే ఒక నోట్బుక్, ఒక పెన్ను తీసుకొని ఎవరు చెప్తున్నా కూడా దాంట్లో ఒక మంచి పాయింట్ ఉంటే ఒక పాయింట్ రాసుకోండి. అన్ని ఎందుకంటే 20 సంవత్సరాల ఇండస్ట్రీ, దీనిలో నెట్వర్క్ లో ఉన్న గమ్మత్ ఏంటంటే, అద్భుతం ఏంటంటే అన్నీ తెలిసినట్టే ఉంటాయి. ఎందుకంటే మీటింగ్లు పోతున్నాము, ట్రైనింగ్లు పోతున్నాము, రాసుకోవాలి, అబ్బా అంత తెలిసినే అనుకుంటాం, మీటింగ్ అయిపోగానే మర్చిపోతాం. చూడండి, అందుకని ఎప్పుడు కూడా రాసుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఎలా చేయాలి, ఎలా సక్సెస్ కావాలి. సక్సెస్ కావాలి అంటే సక్సెస్ అయిన వాళ్ళనే అడగాలండి. సక్సెస్ కావాలి అంటే సక్సెస్ అయిన పర్సన్స్ ని అడగాలి. ఫెయిల్ అయిన క్యాండిడేట్ అడిగామనుకోండి, మీరు సక్సెస్ కావడం ఇంపాసిబుల్. ఎందుకంటే అతను మొత్తం నెగిటివ్ చెప్తాడు. అతను మనకు కానీ అతనికి కానీ ఏం చెప్తాడంటే మొత్తం నెగిటివ్ చెప్తాడు. నెగిటివ్ చెప్పినప్పుడు ఏమవుతుంది, మనకి నిజమే కావాలా? ఎప్పుడు కూడా అబద్ధం కొంచెం కష్టంగా ఉంటుంది, అబద్ధం కొంచెం తీయగా ఉంటుంది, నిజం కష్టంగా ఉంటుందండి. ఏదైనా అంతే. చదువురా అంటే పిల్లాడి కష్టం, క్లాసులోకి వెళ్ళి చదువురా అంటే పిల్లాడి కష్టం. అరే బాబు ఇలా కొంచెం బాగలేదురా, ఒక మంచి సినిమా చెప్పనా అంటే క్లాసులో ఉండ 100 మంది పిల్లల్లో 95 మంది కథ చెప్తున్నా లేదు సినిమా చెప్తున్నా కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటారు. అవునా కాదండి? అవునా కదా? మరి అది చెప్పడం వల్ల ఎవరి క్లాసు? పిల్ల క్లాసు కదా. స్కూల్కి ఎందుకు పంపించాం? చదువుకొని పంపించాం కదా. అంటే ఎప్పుడు కూడా నిజం నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అందంగా ఉంటుంది. కష్టపడండి, వర్క్ చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి అంటే ఎవరు కూడా కరెక్ట్ సిస్టమ్ ఫాలో కట్టాల. ఎందుకంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి 1 మంత్ నుంచి ఆ 100-120 మంది 9 o'clock మీటింగ్ వస్తున్నారు, తప్పితే రావట్లా. ఈ 100 మంది ఇది నా ఇంట్లో ఫంక్షన్ ఈ రోజు ఎట్ ఎనీ కాస్ట్ తలా 2-3 తీసుకొచ్చుకున్నాం అనుకోండి, 200-300 అవుతారు. ఈ 200-300 అయినప్పుడు మనం చేయకపోయినా కొత్తగా వచ్చిన 150 మంది 200 వాళ్ళు తలా ఒకళ్ళని 2 కూర్చోబెట్టనుకోండి, అంటే ప్రతిరోజు కూడా 200-300 అవుతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తుంటామంటే కూర్చొని చూద్దాం ఈ రోజు ఎంతమంది అవుతారు, చూద్దాం ఈ రోజు ఎంతమంది అవుతారు అంటే పాత సామెత ఒకటి ఉందండి, రాజు గారు పాలు తేంటారంటే ఏ విధంగా అయితే అందరు నీళ్ళు తీసుకెళ్లారో మనం కూడా ఆఖరికి పోతామండి. ఈ ట్రాన్జీ లాంటి కంపెనీ అద్భుతం ఏంటంటే కాలంతో పాటు మారాలి. కాలం మారిపోతుంది, కాలంతో పాటు మనం మారాలండి. ఎందుకు మారాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకరోజు నేను బస్ స్టాండ్ నుంచున్నాను. ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఒక బ్యాంకు క్లర్క్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ పక్కన సీట్లు అమ్ముకునేవాడు చైర్ తీసుకొచ్చి బ్యాంకు క్లర్క్ వేసాడండి. హెడ్ మాస్టర్ కలిసి విష్ కూడా చేయాల. గమనించారా? హెడ్ మాస్టర్కి ఎందుకని, మన పిల్లాడే ఉన్నాడు స్కూల్కి పోయామనుకోండి మాట్లాడదామని, హెడ్ మాస్టర్ ఏం చేస్తారంటే గౌరవం ఇచ్చేసి ఒక చైర్ వేసి, సార్ ఏం సార్ వచ్చారు, మీ బాబుకి ఏమైనా ప్రాబ్లమా, అర్థం అవుతుందా అన్ని అడుగుతాడు. అదే బ్యాంక్ అనుకోండి లోపలికి రానివ్వడు, మనకి వాళ్ళకి అడ్డం ఉంటుంది. ప్లస్ మనకి ఎప్పుడైనా లోన్ ఇస్తాడేమో, మనం పోతే ఏదైనా హెల్ప్ చేస్తాడేమో. చూడండి మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందో. బ్యాంకు క్లర్క్ అంటే బ్యాంకు క్లర్క్ తక్కువ చేసి మాట్లాడతలా నేను, కానీ డిఫరెన్స్ గమనించండి. ఇలాంటి బ్యాంక్ క్లర్క్స్ మొత్తం తయారు ఎవరు? ఈ టీచర్స్. కానీ వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోయింది. అలా ఉంటుంది మనం హ్యూమన్ సైకాలజీ మెంటాలిటీ. చెడు బాగా అయస్కాంతం అండి, ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి కొంచెం ఎక్కువ కాలం పడుతుంది రావాలంటే. అందుకోసం ఏం చేస్తున్నామంటే
ఎంత అద్భుతమైన వ్యాపారం చూడండి నెట్వర్క్ మార్కెటింగ్. డబ్బు సంపాదించుకోండి అని చెప్పేసి మీకు కావాల్సిన ట్రైనింగ్స్, మీటింగ్స్, మీకు రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రశాంతమైన టైం, ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ప్రశాంతమైన టైంలో 1, 2, 3, 4 సార్లు విన్నాం అనుకోండి, ఎక్కడ పోతుందంటే కాన్సెప్ట్ ఎప్పుడు చెప్పినా కూడా అదే ప్లాన్, అదే 10x ప్రోగ్రాము, అదే డైరెక్ట్ బోనస్, అదే లెవెల్ బోనస్, అదే కాయిన్స్. మరి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. చెప్పేటప్పుడు ఒక పేపర్ మీద రాసుకొని ఎలా స్టార్ట్ చేస్తున్నారు, సో మధ్యలో ఏం వస్తున్నాయి, ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి, సో ఇవన్నీ 1 by 1 రాసుకొని మీరు గనక పక్క వాళ్ళకి కొత్త వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తే, ముందు మీరే చెప్పుకోండి. 4 వైట్ పేపర్స్ తీసుకొని ఎదురుగా 4 మనుషులు ఉన్నారు అనుకొని మీరే వైట్ పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత 4 సార్లు 5 సార్లు రాసిన తర్వాత మీరు చూసుకుంటూ ఉంటే 4-5 సార్లు రాసిన తర్వాత ఫస్ట్ సార్ రాసిన మిస్టేక్స్ మీకు అర్థమైపోతూ ఉంటాయి. సో అంటే అర్థమైనప్పుడు మనం చేసుకోవాలి, నెక్స్ట్ వాటిని మనం రెక్టిఫై చేసుకోవాలి, మనమే రెక్టిఫై చేసుకోవాలి. అట్లా మనం చిన్న చిన్నగా మనం డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటుంటే మనం బిజినెస్ సక్సెస్ అవుతాం. ఎవరైతే కాన్సెప్ట్ మొత్తం నేర్చుకొని కొత్తగా చెప్పగలరో వాళ్ళు సక్సెస్ అవుతారండి. దానిలో సీక్రెట్ అంతగానే బిజినెస్లో ఏమీ లేదండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే 2 పదాలు సార్. LTT అంటారు ఒక పదం, LTT, లెర్న్, టీచ్, ట్రైన్. లెర్న్ అంటే నేర్చుకోండి, సింపుల్ అయిపోయింది ఒక పదం. టీచ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, అంటే కొత్త వాళ్ళకి చెప్పండి. మూడవది ట్రైన్, మీరు ఎలా అయితే ట్రైనింగ్ అయ్యారో అలాగే కొంతమంది తయారు చేసుకోండి. మీ కింద ఒక 10 మంది ఇండిపెండెంట్ లీడర్స్ తయారైపోతే మీరు కుబేర్లు అయిపోతారండి. కుబేర్లు అంటే విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది. చూడండి ఎంత గమ్మత్తైన బిజినెస్. అందుట్లో డబ్బు సంపాదించేటప్పుడు కూడా మనకు కొన్ని డ్రీమ్స్ బిల్డ్ చేసుకోవాలండి. ఎలా డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలా ఉంటుందంటే అద్భుతం. జేబులో డబ్బుతో పని లేదు, ఎందుకంటే మొత్తం కూడా పేటిఎంలు, ఫోన్పేలు మొత్తం వచ్చినాయి, గూగుల్ పేలు వచ్చేసినాయి. కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్ డబ్బులు ఉండి 2 డెబిట్ కార్డులు, ఒక క్రెడిట్ కార్డు జేబులో ఉంటే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా ఆనందం అండి. నా వరకు నా గమ్మత్ ఏంటంటే ఒక 5,000 డబ్బులు ఇవ్వాలంటే ప్రాణం పోతుంది, బ్యాంకు ట్రాన్స్ఫర్ కానీ గూగుల్ పే కానీ చేయాలంటే బలీజ్ అనిపించింది. ఎందుకన్నా మరి డబ్బులు అంటే లెక్కేస్తాం కదా, వామ్మో డబ్బులు ఇస్తున్నామని బాధగా ఉండేది. కానీ గూగుల్ పే అంటే, ఫోన్ పే అంటే చాలా ఈజీ అనిపించింది, ఆ ఫోన్ బ్యాంకులో కదా అని చెప్పేసి. అందుకేంటంటే అనుభవించాలి. మన భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక అద్భుతమైన లైఫ్, ఒకే ఒక జన్మ అండి, మానవ జన్మ, ఒకే ఒక అద్భుతమైన జన్మ. చూడండి భూమి మీద ఎన్ని జంతువులు ఉన్నాయి, ఎన్ని పక్షులు ఉన్నాయి. మనిషి కూడా ఒక జంతువేనండి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మనిషి కూడా జంతువే. తెలివితేటల వల్ల కాలక్రమేణా మారిపోయి సుఖాలను అలవాటు చేసుకున్నాడు. ఆ జంతువులు అడవులు అంతే ఉన్నాయి. అదేవిధంగా మరి నేను ఎప్పుడు చెప్తున్నాను 9 గంటల మీటింగ్ లో, 1 సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాలి, 1 సంవత్సరం ₹1,00,00,000 సంపాదించాలి. మీరు గమనించండి, చాలా మంది గమనించండి. మీ ఊళ్ళో ఒక విలేజ్ లో ఉన్నారు, ఆయనకు ఒక 20 ఎకరం పొలం ఉంది, హ్యాపీగా ఏమి చేయడు, రిచ్ ఫెలో. కౌలుకి ఇచ్చుకున్నా కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వస్తుంటే హ్యాపీగా ఇంట్లో నుంచి ఆయన భార్య పిల్లలు బయటికి వెళ్ళే పని లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. ఆయన ఏం పని చేయడు, ఆయనకి ఆయన తాతగారు వాళ్ళ నాన్నగారు సంపాదించాడు. అట్లాగే మనకు కూడా లేదు, సిటీలో ఉన్నాం, సిటీలో మనకు ఒక 3-4 ఇళ్ళు ఉన్నాయి, హ్యాపీగా రెంట్లు, ఒక్కోటి 10,000, 15,000 వస్తాయి అనుకోండి, హ్యాపీగా నెలకు 40,000, 50,000 ప్యాసివ్ ఇన్కమ్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే మీ తాతగారినో మీ నాన్నగారినో నిందించవలసిన అవసరం లేదు. వాళ్ళు ఉన్నప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లేదు. మన జనరేషన్ లో మన అదృష్టంలో ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చింది. సో కాబట్టి మన పేరెంట్స్ చేసిన మిస్టేక్ మనం ఎందుకు చేయాలి? మనం ఎందుకు పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వకూడదు? మనం ఎందుకు పిల్లలకు మంచి ఆస్తిపాస్తులు ఏర్పాటు చేసి మనం వెళ్ళిపోకూడదు? అంతే కదండి. పాత రోజుల్లో సినిమాలు చూడండి, రాజు సినిమాలు. ఈయన మా ముత్తాత గారు ఒక పెద్ద ఫోటో ఉంటుంది, ఈయన మా తాతగారు పెద్ద ఫోటో మీసాలు ఉంటాయి, ఈయన మా నాన్నగారు అని చెప్పేసి వరుసగా ఫోటోలు చూపిస్తారు. ఎందుకు పెడతారంటే వాళ్ళకి రాజ్యాలు ఇచ్చారు, 100,000 ఎకరాలు ఇచ్చారు, కోటల లాంటి ఇళ్ళు ఇచ్చారు. ఏదో ఒక మూల 4 ఫోటోలు పెడితే నష్టం ఉంది? మనం ఎందుకు పెట్టము అంటే మనం వదిలేసి మనం అంత ఇవ్వలేకపోయారు, వాళ్ళు సంపాదించలేకపోయారు. అఫ్ కోర్స్ వాళ్ళ చేత కాకపోవచ్చు, వాళ్ళు సంపాదించలేకపోయారు. హ్యాపీగా మనకు జన్మ ఇవ్వటమే మన అదృష్టం, మనకి జన్మ ఇవ్వటం. ఈ మానవ జన్మ అద్భుతమైన జన్మ అండి. స్వర్గం, నరకం అన్నీ కూడా ఈ భూమి మీద ఉంటాయి. మనకు కావాల్సిన మొత్తం కూడా అనుభవించాలంటే ఈ భూమి మీదే. డబ్బు ఉంటే స్వర్గం, డబ్బు లేకపోతే నరకం, అంతే కదండి.
టిఫిన్ ఎక్కడ చేయాలా, మధ్యాహ్నం భోజనం డబ్బులు ఎక్కడ ఉంటాయా, సాయంత్రం బియ్యం ఎక్కడ ఎత్తుకొచ్చుకోవాలా, కూరగాయలు లేవే, సండే వస్తుంది చికెన్ కావాలా, బిర్యానీ కావాలా, ప్రతిదీ రోజు ఎత్తుకుంటూ ఉంటే నరకం. హ్యాపీగా సెక్యూర్ లైఫ్, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, హ్యాపీగా పిల్లలు మంచి స్కూల్ చేర్పిస్తాం, పిల్లలు మంచి పెళ్లి చేయించుకుంటాం, హ్యాపీగా వర్షం పడుతుంది కారులో పోవచ్చు, లేదు ఎండాకాలం భయంకరంగా ఎండ ఉంది కారులో హ్యాపీగా ఏసీలో పోవచ్చు. ఎంత అద్భుతం అండి. నెక్స్ట్ లేని వాళ్ళకి బాధ, ఉన్న వాళ్ళకి బాధ ఏముంది, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, ఏముంది లేదు వండుకునే ఓపిక, వెళ్దాం పండి ప్యారడైజ్ కి, హైదరాబాద్ దగ్గర అయితే బావర్చికి వెళ్దాం పండి, చూడండి ఎంత సుఖం. అందుకని ఇక్కడ మన అదృష్టం, మన జనరేషన్ అదృష్టం ఏంటంటే, మనకన్నా ముందు జనరేషన్ అదృష్టం ఏంటంటే సాఫ్ట్వేర్ అండి. ఈ రోజు కాదండి, ఈ రోజు కాదు, ఒక 15 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో బీటెక్ అయిపోయిన వాళ్ళంతా, ఎంసీ అయిపోయిన వాళ్ళంతా కూడా నేను అనుకునేవాడిని వీళ్ళందరూ ఎలా పోతారా గవర్నమెంట్ జాబులే అనుకునే రోజుల్లో ఈ సాఫ్ట్వేర్ వచ్చేసిన తర్వాత 40,000, 50,000, లక్ష అమెరికా పోవటం, కోటాను కోట్లు సంపాదించుకోరండి, ఇళ్ళు పొలాలు భయంకరంగా సంపాదించుకొని హ్యాపీగా సెట్ అయిపోయారు. కారణం ఏంటంటే ఒక ట్రెండ్ సెట్టింగ్ లో వాళ్ళు ముందు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎవరికన్నా తెలివితేటలేవండి, తెలివిగలాడు కాదు. మా ఫ్రెండ్ సిండికేట్ బ్యాంక్ మేనేజర్, ఆయన లైఫ్ లో ఒక చిన్న ఇల్లు, ఇండిపెండెంట్ 200 గజాల్లో చిన్న ఇల్లు కొనుక్కున్నాడు. ఒక మారుతి 800 కారు ఉండేది పాత రోజుల్లో. హ్యాపీగా ఉండటానికి తినటానికి పర్లేదు, హ్యాపీగా ఆఫీసరు, తర్వాత మేనేజర్ అయిపోయాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆయన బ్రహ్మాండం చదువుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ టక్ 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 బీటెక్ అయిపోయింది, మంచి ప్లేస్మెంట్ వచ్చేసింది, హ్యాపీగా నెలకు ₹1,00,000 శాలరీ. అదేవిధంగా వాళ్ళ మిస్సెస్ కూడా ₹1,00,000 శాలరీ, ఇద్దరికి శాలరీ. పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన వాళ్ళ అబ్బాయి హైదరాబాద్ లో ఒక 3 బెడ్రూమ్ కొనుక్కున్నాడు, హ్యాపీగా హోండా సిటీ కారు కొనుక్కున్నాడు. ఒక మనవడు పుట్టాడు. ఈ లోపల మనవడు పుట్టినప్పుడు ఆ మనవడికి బర్త్డేకి 3 లక్షలు ఖర్చు పెట్టాడు తండ్రి. చూడండి సార్, తండ్రి 3 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మన బొట్టాళ్ళం పోయి ఏందండి ఈ ఖర్చు అంటే చెప్పాడు, నా కొడుకుని అంత పెట్టుకోలేనాయా, నేను సంపాదించుకొని నా కొడుకు పెట్టుకున్నాను, నీకెందుకు అంటాడు. నేను అడిగానంటే మనకెందుకండి అన్నాడు. చూసారా ఎంత ఖర్చు పెట్టాడు, ఒక బర్త్డేకి 3 లక్షలు ఖర్చు పెట్టాడు. మన బొట్టు వాళ్ళంటే ఆ 3 లక్షలు బ్యాంకులో వేసుకుంటూ ఉంటే 20 సంవత్సరాలు పోయితే ఆ కుర్రవాడికి ఎంతో డబ్బులు అవుతాయి కదా. అంటే ఆనందం అండి, నా కొడుకు నేను పెట్టాను అన్న ఆనందం. డబ్బు ఉంటుంది, డబ్బు సంపాదించుకున్నారు, ఆనందం. అట్లాగే మనకి ఈ జనరేషన్ లో మనకి ఇచ్చిన అదృష్టం ఏంటంటే మనకి నెట్వర్క్ మార్కెటింగ్. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎందుకు డబ్బు పోగొట్టుకుంటారు అది కూడా చెప్తానండి. ఎందుకు డబ్బు పోగొట్టుకుంటారంటే చేత గాక సగం సగం విని అత్యాశ ప్లస్ ఒక మంచి లీడర్ దొరకపోవటం కూడా కారణం ఉండొచ్చు కొంతమందికి. ఎందుకంటే జాయిన్ చేస్తారు, తర్వాత పట్టించుకోరు. ఎంత దుర్మార్గం అంటే సండే కోడిని కోసినట్టేనండి. ఒక మనిషిని మనం జాయిన్ చేశామంటే అతనికి సర్వీస్ ఇవ్వాలి, హెల్ప్ చేయాలి. నాయనా ఎందుకు చేయలేకపోతున్నావు, నీ ప్రాబ్లం ఏంది, సో సాయంత్రం మీటింగ్ ఉంది, ఉదయం మీటింగ్ ఉంది అని చెప్పి చెప్పగలగాలి. చెప్పకుండా జాయిన్ అయిన తర్వాత వాళ్ళే చేసుకుంటారులే అని అనుకొని వదిలేస్తున్నాము. వాళ్ళు సక్సెస్ గారు 4 నెలలు 5 నెలలు పోయిన తర్వాత అతను ఏమంటాడంటే ఇంకా ఉందా ట్రాన్జీ కంపెనీ అంటాడు. మన బుట్టాడు పోయినప్పుడు ఇంకా ఉందా ట్రాన్జీ కంపెనీ అంటాడు. అంటే ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ అండి, ఇన్ఫర్మేషన్. జూమ్ మీటింగ్ ఉంది, ఉదయం పూట ట్రైనింగ్ ఉంది, ఉదయం ప్రతిరోజు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది, సాయంత్రం BOM ఉంటుంది 9 to 10. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 10 గంటలు అయిందంటే ఒక సెకండ్ కూడా ఏమవసరం. మీటింగ్ స్టాప్ చేసినా క్లోజ్ చేస్తా, 9:05 స్టార్ట్ చేసినా 10కి అయిపోతుంది ఫాస్ట్ గా. 1 అవర్. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో యుగాలు పోగొట్టాం. ఎన్ని సినిమాలు చూసామండి, ఎన్ని వందల వేల గంటల టీవీలు చూసామండి. ఏమొచ్చింది మనకు చెప్పండి. అందుకే టీవీ మన నాశనం చేయడానికి ప్రధాన మన శత్రువు అండి. సీరియల్స్ కానివ్వండి, సినిమాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, న్యూస్. ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరు కూడా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు పేపర్ హెడ్లైన్స్ అవుతారండి. ఓన్లీ న్యూస్ పేపర్లో హెడ్లైన్స్, వాళ్ళకి నచ్చిన పేపరు. టీవీ చూడరండి, ఎవరు చూడరు. ఏ మాత్రం కొంచెం రిచ్ ఫెలో కూడా బిజీగా ఉండ బిజినెస్ పీపుల్ ఎవరు టీవీ చూడరు. ఎందుకంటే టీవీలో మొత్తం కదా, టీవీలో ఏముంది, ఫ్లాష్ న్యూస్ వేస్తాడు, వేసింది వేస్తా ఉంటాడు, లేదంటే యాడ్లు వస్తుంటాయి. ఏం యాడ్లు వస్తాయి అంటే ఆయిల్, సోపులు, షాంపూలు, పేస్ట్లు, కార్లు, ఇవన్నీ ఇవే, బ్రష్లు ఇవే వేస్తుంటారు. సో అందుకని వాళ్ళు చూడరు. సో కాబట్టి మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన టైం వేస్ట్ చేసుకుంటున్నాము. లేదంటే మన పిల్లలు ఆ వస్తువులే కొంటా ఉంటారు. అది ₹2 వస్తుంది, ₹10 పెట్టినా కూడా కొంటా ఉంటారు, ఎందుకంటే యాడ్ ఇచ్చారు కదా అట్లా. అందుకని మన అదృష్టం ఏంటంటే మనకి అద్భుతమైన ఒక నెట్వర్క్ యుగంలో మనం స్టార్టింగ్ లో ఉన్నాం. సో దానిలో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం చేసేది ఇక్కడ ఎక్కడా కూడా డబ్బు వాడతలా. మన కాన్సెప్ట్ లో డబ్బు అనే పదం లేదండి. ఎవరికి డబ్బులు ఇవ్వం. ఇంతకు ముందు డబ్బులు ఇచ్చామనుకోండి కష్టం,
ఎక్కువ తక్కువ తీసుకొని కనపడకపోవచ్చు. ఇక్కడ అద్భుతం ఏంటంటే మన మొబైల్ ఫోన్లో, మీ మొబైల్ ఫోన్లో మీరు ఐడి లాగిన్ చేసుకోవాలి. ఎంత అద్భుతం అండి! మీ ఐడి నేను చేయడానికి వీల్లేదు, నా ఐడి మీరు చేయడానికి వీల్లేదు. ఎవరి స్మార్ట్ ఫోన్లో వాళ్ళే ఐడిని లాగిన్ చేసుకోవాలి. అర్థమైందండి? కాబట్టి అతను డబ్బులు పెట్టి అతను ట్రోన్ కాయిన్ కొనుక్కుంటాడు, ఆయన అకౌంట్ నుంచి ఐడి ఫిట్ చేసుకున్నాడు. కాబట్టి ఇక్కడ అప్లయన్స్ కూడా ఇంతకు ముందులాగా 10,000 ఇచ్చాను 20,000 ఇచ్చాను కనపడకుండా పోయాడు అనే ఛాన్సే లేదండి. ఇక్కడ అంత అద్భుతమైన బిజినెస్ లో ఇక్కడ మొత్తం కూడా వాడుతుంది క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీలో 2014లో ఇథెరియం కాయిన్ వచ్చింది. ఇందాక బిట్ కాయిన్ చెప్పాను కదా సార్, 5 రూపాయలు ఉన్నది ఇక సుమారుగా 15 లక్షలు అయిపోయింది. ఆ రోజు 10,000 రూపాయలు పెట్టినామంటే ఈ రోజు మోర్ దాన్ 200 కోట్లు. అదేవిధంగా ఇథెరియం 7 రూపాయలకు స్టార్ట్ అయిపోయింది, ఇవాళ సుమారుగా 40,000 రూపాయలు ఉంది, 40,000 రూపాయలు. అప్పుడు 10,000 పెట్టుకున్నా కూడా 2014లో అంటే సుమారు 6 సంవత్సరాల క్రితం ఒక 10,000 పెట్టినా కూడా ఈ రోజు చూడండి 10,000కి ఎన్ని కాయిన్స్ వచ్చాయో, కొన్ని కోటాను రూపాయలు వచ్చాయి. అలాంటివి 2 మనం మిస్ అయిపోయాం. 3వ అద్భుతం ఏంటంటే ట్రాన్ కాయిన్. అది ఇక్కడ నేను చెప్పిన స్లైడ్ కూడా. మరి ఇప్పుడు 3వ అవకాశాన్ని ట్రాన్ కూడా వదులుకుందామా? ఈ రోజు కాయిన్ ₹2.30 ఉంది, ఒక 10 పైసలు అటు ఇటు, మొన్న ₹2.80 దాకా పోయింది. అదే డైమండ్ కావాలంటే దాదాపు 1,50,000 దాకా వచ్చిందండి. అందుకోసం తక్కువ ఉన్నప్పుడే డైమండ్ అయ్యేవాళ్ళు హ్యాపీ కొనుక్కోవటం బెస్ట్, మంచి ఆపర్చునిటీ. అంటే మన ఇక్కడ మన ట్రోన్జీ బిజినెస్ ఆపర్చునిటీ కాకుండా ట్రోన్ కాయిన్ ద్వారా కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మనకు వచ్చిన కాయిన్స్ లో ఒక సెకండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అప్పుడు ఒక 500, అప్పుడు ఒక 1000, అప్పుడు ఒక 500 దాచుకుంది. ఎందుకంటే వచ్చిన కాయిన్లు వచ్చినట్టు ఆగం చేసుకోకుండా దాచుకొని ఒక 10,000, ఒక 20,000, ఒక 50,000, 1,00,000 కాయిన్స్, ఒక సంవత్సరంలో 1,00,000 కాయిన్స్ కానీ మనం దాచుకున్నామంటే వాటిని ఏం చేసామంటే ఈ 1,00,000 కాయిన్స్ ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఒక 5 సంవత్సరాలు నేను ఈ కాయిన్స్ ని కదిలించను అని ఒట్టి వేసుకొని వాటిని కదిలించగాకండి. 5 సంవత్సరాలు కదిలించకపోతే కనీసం మనకు ఒక $5, $10, $20, $50, $100 కూడా అయ్యే అవకాశం ఉందండి. ఎంతైనా కావచ్చు, నో లిమిట్. మన ఊరికి ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు $10 వేసుకోండి, లీస్ట్ అమౌంట్ 10. ఇథెరియం చూడండి 6 సంవత్సరాలు దాదాపు $400 అయిపోయింది, $500 అయిపోయింది. ఎన్ని 7 సంవత్సరాలు. నేనేం చెప్తానంటే మనకు 500 వద్దు, మనకు ఒక $50 పెట్టుకోండి. ఒక $50 ట్రాన్ కాయిన్ ఒక 5 సంవత్సరాలు పోయినాక మనకు ఒక $50 అయిపోయిందంటే చూడండి, $50 అంటే ₹3,500 అండి. సుమారుగా 3,500. ఈ రోజు ₹2 ఉంది. 3,000 అంటే ఎన్ని రెట్లు? 1,700 రెట్లు అండి ఫ్రెండ్స్, 1,700 రెట్లు. ఇలా ప్రపంచంలో మీరేం చేస్తున్నారంటే వింటున్నారు, వదిలేస్తున్నారు, పట్టుకోవట్లా, వాటిని క్యాచ్ చేయాలి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. అదే ఒక 200 గజాల ప్లాట్ కొంటున్నాం, అది కూడా అంతే, ఒక 10 సంవత్సరాల్లో డబుల్ త్రిబుల్ అవుతుంది. కానీ క్రిప్టో కరెన్సీ ఏమవుతుందంటే 1000 రెట్లు పెరుగుతుందండి. ఒక 10 సంవత్సరాల్లో 100 కాదండి, బిట్ కాయిన్ అయితే 4,000 రెట్లు పెరిగిందండి. గత 10 సంవత్సరాల్లో 4,000 రెట్లు పెరిగింది ఫ్రెండ్స్, గమనించండి. 1000 టైమ్స్ పెరుగుతుంది. కాబట్టి ట్రాన్జీలో సంపాదించుకొని కొంత మీరు వాడుకుంటూ కొంత పర్సంటేజ్, ఒక 10-20% పక్కన పెట్టుకొని 1,00,000 కాయిన్స్ కాగానే, డైమండ్స్ అండ్ అబోవ్ వాళ్ళకి 1,00,000 ఈజీగా అవుతాయండి. వాళ్ళకు 1,00,000 కాగానే ఒక 5 సంవత్సరాలు ఎఫ్డి వేసామని దాని మొహంకలు చూడగాకండి, రేటు చూడగాకండి, వదిలేసేయండి, ఫినిష్. ఒక 5 సంవత్సరాల్లో $50 అయిపోతే మనం కుబేర్లు అయిపోతామండి. అర్థమైందండి? అట్లాంటి ఇక్కడ 2 అవకాశాలు. ఒక అవకాశం మనం ఏం చేసాము, ట్రోన్జీ బిజినెస్ ఆపర్చునిటీలో సంపాదించుకున్న ట్రోన్ కాయిన్స్. రెండవది ఈ కాయిన్స్ మనం దాచుకోవటం వల్ల కూడా మనకి మంచి అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 2 in 1, 2 రకాల మార్గాలు కాబట్టి ఎక్కడ కూడా మిస్ చేసుకోవద్దు. అదేవిధంగా అందరికి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్. గత 22 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి. ఆంధ్రప్రదేశ్లో మొన్న 18-19 తారీఖులో హైదరాబాద్ లో మన ట్రోన్జీ మీటింగ్ జరిగిందండి. ప్రపంచ వ్యాప్తంగా 150 మంది మీటింగ్ జరిగితే పలమనేరు నుంచి చాలా మంది మిత్రులు వచ్చారు. గురుగారు మీకోసం వచ్చామని చూద్దామని చెప్పి అన్నారు. చాలా సంతోషపడ్డాను సార్, చాలా సంతోషం. చూడండి, వాళ్ళు ఎవరో కూడా ఇంతకుముందు నాకు తెలియదు. మన గుణా గారు కానీ, మన రవికుమార్ రెడ్డి కానీ చూడటమే కానీ మీటింగ్ లో చూడాల. సార్ మిమ్మల్ని చూద్దామని చెప్పి వచ్చారన్నారు. అంటే చూడండి, ఎక్కడ ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ తయారైపోతుంటారు.
ఎందుకంటే 22 సంవత్సరాల నుంచి నేను ఒక ఎంఎస్సి మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేస్తూ కూడా నెట్వర్క్ వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే నా జీవితం ఇక చనిపోయే వరకు ఏ వ్యాపారము చేయకూడదు, ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగే చేయాలి. ఎందుకని ఒక టీచరు లైఫ్ టైం టీచరు, ఒక లాయరు లైఫ్ టైం లాయరు, ఒక డాక్టరు లైఫ్ టైం డాక్టరు, ఒక చార్ట్ అకౌంటెంట్ లైఫ్ టైం చార్ట్ అకౌంట్. నేను ఎందుకు ఉండకూడదు? ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ గా నా లైఫ్ టైం నేను ఎందుకు కూడదని చెప్పేసి ఎంతమందో రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు చాలా మంది నన్ను రమ్మంటారు, గురుగారు మీకున్న టాలెంట్ కి మనం రియల్ ఎస్టేట్ చేద్దామండి, నెట్వర్క్ మంచిది కాదు అనేవాడు. నేను చెప్పేవాడిని మంచి చెడు ఏదైనా స్టార్టింగ్ లో రియల్ ఎస్టేట్ కూడా చాలా మోసాలు జరిగినాయండి. కమిషన్లు ఇవ్వక ఒకళ్ళ డబుల్ రిజిస్ట్రేషన్ చాలా ఉంటాయి. అంటే స్టార్టింగ్ 10-15 సంవత్సరాల్లో ఏ ఫీల్డ్ అయినా కూడా సక్సెస్ కావడం కష్టం. తర్వాత కొంచెం మోడిఫికేషన్స్, గవర్నమెంట్స్ యాక్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్పారు. పొటెన్షియల్ టు క్రియేట్ అన్ ఇంపార్టెంట్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఇన్ ఇండియా. డైరెక్ట్ సెల్లింగ్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్ ఫార్మ్స్ ఆఫ్ సెల్లింగ్, ఈజ్ లైక్లీ టు రీచ్ 64,500 crores billion in India. బిలియన్ ఇన్ ఇండియా బై 2025. చూడండి 2025 నాటికండి. అంటే కరెక్ట్ గా మనం ఏం చేస్తున్నామంటే 2020 ఎండింగ్ లో ఉన్నాం. ఇంకా 4 సంవత్సరాలు, 21, 22, 23, 24, 25, 5 సంవత్సరాలు వేసుకోండి. 2025 డిసెంబర్, సేమ్ ఇదే టైంకి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మనం వర్క్ చేయగలిగామంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో కనీసం లీస్ట్ సార్, వైట్ పేపర్ మీద రాసుకోండి, చెప్పిన మొత్తం కూడా రాసుకోండి, 100 కోట్లు సంపాదిస్తామండి, లీస్ట్ 100 కోట్లు. నిజమా అంటే నిజమండి. ఎందుకంటే 1 కోటి రూపాయలు సంపాదించడం చాలా కష్టం అండి. ఏ బిజినెస్ అయినా, మందే కాదు, ఏ బిజినెస్ అయినా కూడా 1 కోటి రూపాయలు సంపాదించడం చాలా కష్టం. 1 కోటి రూపాయలు సంపాదించినాక మనకేమవుతుందంటే దానిలో ఏం చేసుకుంటాం? 1 కోటి రూపాయలు ఏం తినలేం కదా, ఖర్చు పెట్టలేం కదా, దాచుకుంటాం. దాచుకున్నప్పుడు దాచుకోలేం కదా, ఏం చేస్తాం? బ్యాంకులో వేసుకుంటాం, లేదంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి ఇస్తాం, లేదంటే గోల్డ్ కొనుక్కుంటాం, లేదంటే ఒక ప్లాట్ కొనుక్కుంటాం. అదేమవుతుంది? ఒక ప్లాట్ మీద పెట్టామంటే రేటు పెరిగిందంటే ప్యాసివ్ ఇన్కమ్, బ్యాంకులో వేసామంటే ఇంట్రెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్, ఒకళ్ళు వడ్డీకి ఇచ్చామంటే ప్యాసివ్ ఇన్కమ్, గోల్డ్ కొన్నామంటే రేటు పెరిగింది ప్యాసివ్ ఇన్కమ్. చూసారా? మన పని మనం చేసుకుంటూ పోతున్నా కూడా, మనం నిద్రపోతున్నా కూడా, మనం పని చేయకపోయినా కూడా వచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎలాంటిదంటే, ఒకటి మనం ఒక ప్లాట్లు కానీ, ఒక గోల్డ్ కానీ, ఒక షేర్లు కానీ, ఒక ఇళ్ళు కానీ ఉంటే రెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ భూమి మీద ఏ ఫీల్డ్ లో అని ప్యాసివ్ ఇన్కమ్ ఓన్లీ నెట్వర్క్ లో వస్తుందండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు కొంతకాలం పని చేసిన తర్వాత మీరు స్టాప్ చేసినా కూడా మీకు కంటిన్యూగా వచ్చేదే నెట్వర్క్ మార్కెటింగ్. మీరు చేసినా మీరు చేయకపోయినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో డబ్బులు వస్తా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. పని చేస్తేనే వచ్చే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎప్పుడు పోవాలి. ఒక జాబ్ వచ్చిన తర్వాత ప్రతి నెలకి ఆదివారాలు శనివారాలు తప్పకుండా ప్రతిరోజు పోవాల్సిందే. నేను రానండి అంటే 1 రోజు ఒప్పుకుంటారు, 1 నెల ఒప్పుకుంటారు, సంవత్సరం ఒప్పుకుంటారు, తర్వాత ఒప్పుకోరండి, లాస్ ఆఫ్ పే, మీ జీతం కట్ చేస్తా ఉంటారు. అక్కడ ఎప్పుడు చేయాల్సిందే. లేదు కూలి వాళ్ళు, పని చేసేవాళ్ళు, పని చేస్తే సాయంత్రం డబ్బులు ఇచ్చేస్తారు. ఇవన్నీ కూడా యాక్టివ్. ప్యాసివ్ ఏంటంటే మనం కొంతకాలం పని చేసి ఇక మనం పని చేయకపోయినా కూడా మనకి, భార్యకి, పిల్లలకి తరతరాలు వచ్చే ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్. ఇందా మీకు చెప్పాను కదా సార్, షేర్ మార్కెట్ రేటు పెరిగిపోతూ ఉంటుంది, రెంట్లు, ఇళ్ళుంటే దాని వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది, రెంట్ వస్తుంది, ఎఫ్డి బ్యాంక్ డిపాజిట్ మీద వస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ ఇన్కమ్. మనం సంపాదించే పని లేదండి, డబ్బే సంపాదిస్తుందండి. ఒక స్టేజ్కి సంపాదించుకున్నామంటే డబ్బే సంపాదిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంట్రడ్యూసింగ్ MLM బై PM మోడీ, న్యూ ఎకానమీ న్యూ ఇండియా. ఈ ఆఫ్ నాలెడ్జీ అంటే నేను గత 22 సంవత్సరాల నుంచి కూడా ఒక 12 కంపెనీలు పనిచేశానండి. 12 కంపెనీలు 3 కంపెనీల్లో అట్టర్ ఫ్లాప్ అండి. 3 కంపెనీల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోయాను. ఎందుకంటే పొగటం అంటే మనకి పోయినా పోకపోయినా మన నమ్మకొచ్చిన జనం డబ్బులు కూడా పోయినాయి. అంటే ఊహించుకున్నాం, బాగానే ఉంది కదా, చాలా బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. సహారా ఇండియా పరివార వాళ్ళు హైదరాబాదు సెక్రటరేట్ ఆపోజిట్ లో మెయిన్ రోడ్ మీద సహారా బిల్డింగ్ ఇప్పటికీ ఉందండి స్టిల్. వాళ్ళు వచ్చారు నెట్వర్క్ కి, హెల్త్ పాలసీ తోటి, బైనరీ కాన్సెప్ట్ తోటి. అబ్బా చాలా పెద్ద కంపెనీ, చాలా మంచి ఫీచర్ ఉందనుకుంటే వాడు 9 months 10 months పెట్టి క్లోజ్ చేశాడు. ఏమవుతారు? ఈ 9 months 10 months లో నాకు ఒక 50,000 వచ్చి ఉంటాయి, నేను ఒక 100 మందిని జాయిన్ చేశాను, లాస్ట్ వాళ్ళు నష్టపోయారు కదా.
అందువల్ల ఏమవుతుందంటే నెట్వర్క్ అంటే నెగిటివ్ అయిపోతుంది. ఇలాంటి చేతగాని వాళ్ళు కంపెనీలు పెట్టుకొని మధ్యలో క్లోజ్ చేయటం వల్ల మన ఇమేజ్ పోతుంది, మనం డ్యామేజ్ అవుతున్నాము, మనం డబ్బులు పోగొట్టుకుంటున్నాం. అందుకని అందుకని ఇంత పెద్ద మోడీ గారు కూడా డైరెక్ట్ మార్కెటింగ్ మీద, నెట్వర్క్ మీద చూడండి ఆయన స్పీచ్ ఇచ్చాడు. చేసుకోండి. ఆయన నోరు తెరిస్తే చెప్పేది పెద్ద పెద్ద మహామేధావులండి. మోడీ గారు కాదండి, మా బిల్ క్లింటన్ కూడా చెప్పాడు. ఆయన స్పీచ్ కూడా నా దగ్గర ఉంది, ఈసారి పెడతాను, రోజు మీకు చూపిస్తాను. బిల్ క్లింటన్. ఎందుకంటే అమెరికాలో కోటీశ్వరులు 5 లక్షల మంది తీసుకుంటే, టాప్ లిస్ట్ లో ఉన్న 5 లక్షల మంది తీసుకుంటే 1,00,000 మంది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా అయ్యారండి. నెట్వర్క్ మీద 1,00,000 మంది, ఒకరిద్దరు కాదు ఫ్రెండ్స్. అందుకని మనకు కూడా రాబోయే రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ గా నెట్వర్క్ మార్కెటింగే. ఎవరైతే విజనరీ ఒక 3 సంవత్సరాలు పోయినాక, 2 సంవత్సరాలు పోయినాక, నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం అడిగి నేను 2 ఎంత సంపాదించుకోవాలి, 2 సంవత్సరాలు ఎంత సంపాదించుకోవాలి, 3 సంవత్సరాలు ఎంత సంపాదించుకోవాలి, 4 సంవత్సరాలు ఎంత సంపాదించుకోవాలి, 5 సంవత్సరాలు ఎంత సంపాదించుకోవాలి. ఫినిష్ ఓన్లీ 5 years. పంచవర్ష ప్రణాళికగా ఒక 5 సంవత్సరాలు మీరు వర్క్ చేయండి. స్టార్టింగ్ లో మీకు ఏదైనా వ్యాపారము, మీకు ఏదైనా ఉద్యోగం ఉంటే పార్ట్ టైం చేసుకోండి, డైలీ 2-3 hours చేసుకోండి, డైలీ 2-3 hours. కానీ మనం అటు చేయమండి. ఎవరన్నా పార్ట్ టైం జాబ్ ఉంది, డైలీ 2 గంటలు వచ్చామంటే నెలకు 20,000 ఇస్తానంటే సంకలు గుద్దుకుంటూ కిలోమీటర్ క్యూ కడతాం. అవునా కదండి? 20,000 రూపాయలు ఇస్తామంటే సంకలు గుద్దుకుంటూ క్యూలు కడతాం. సాయంత్రం 6 to 8 2 గంటలు పని చేయండి అంటే 6 to 8 పని చేయండి రా బాబు, 1 కోటి రూపాయలు వస్తే 2 కోట్లు వస్తే మీ లైఫ్ అంతా టర్న్ అవుతుందంటే నమ్ము. ఎందుకని మన మెంటాలిటీ అంతే, గిరిగీసుకొని పోతాం కదా. ఒక సర్కిల్లో మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఒక సర్కిల్లో పోతూ ఉంటాం, సర్కిల్ దాటి బయటికి రాము, ఆ బ్రెయిన్ ఓపెన్ చేయం. బ్రెయిన్ ఓపెన్ చేయకపోతే మన జీవితం మొత్తం కూడా అంతా అలాగే కొట్టుకుంటూ ఉంటాం. చూడండి, ఇక్కడ ఓన్లీ మోడీ కాదు, ఇక్కడ ఎంతమంది చెప్పారంటే మహామేధావులు. ఈయన అబ్దుల్ కలాం గారు చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ద బిజినెస్ ఆఫ్ 21st century. 21వ శతాబ్ద బిజినెస్ అండి. It should be joined by every young man to getting best of youth age. చెప్పానా? 18 years దాటిన ప్రతి ఒక్కళ్ళు వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. నేనేం చెప్పానంటే ఒక 5 years లో 100 కోట్లు చెప్పాను. ట్రాన్జీలో మన టార్గెట్ 5 సంవత్సరాల్లో 100 కోట్లు. అదే ఒక 20 సంవత్సరాల కుర్రవాడు నా మాటలు విని బ్లడ్ దారు పోసి ఒక 5 సంవత్సరాలు కష్టపడి 100 కోట్లు కాదండి 50 కోట్లు సంపాదించాడు అనుకోండి, ఏమవుతుంది? అతని కుటుంబం అండి, అతని తల్లిదండ్రి అదృష్టం, అతని అదృష్టం, అతని భార్య పిల్లల అదృష్టం అండి. ఒక వ్యక్తి గనక వాళ్ళ ఫ్యామిలీలో సక్సెస్ అయ్యాడు అంటే 3 generations అండి. మా అబ్బాయి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, నేను కూర్చోబెట్టి ఒకటే చెప్తా, నువ్వు IAS కొట్టావంటే నేను అదృష్టవంతుడిని. నీ జనరేషన్ నువ్వంతా హ్యాపీ లగ్జరియస్ లైఫ్, నీ కడుపున పుట్టిపోయే బిడ్డలకు కూడా మంచి లైఫ్. 3 generations ఒక్క పని చేసావంటే 3 generations. అలాంటి IAS లాంటి చాలా కష్టం అండి. నెట్వర్క్ ఏముందండి? నెట్వర్క్ చాలా ఈజీ అండి. రాకెట్ సిస్టమ్ అండి. రాకెట్ లో 3-4 ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫిల్ అయిపోయినాక 2 ఇంజిన్ అయిపోయినా 3 ఇంజిన్. ఎందుకంటే అది స్లో అయిందంటే మళ్ళీ భూమి మీద పడిపోయింది. అందుకని ఎక్కడ స్లో కాకుండా ఆ స్పీడ్ తో పైకి తంతు ఉంటుంది. అదే విధంగా నెట్వర్క్ కూడా మీ కింద 10 మంది ఉంటే 10 మంది చేయకపోవచ్చు, ఒకళ్ళ కింద ఒకళ్ళు 10 మంది వరుస ఉంటే 10 మంది చేయకపోవచ్చు. 10 మంది కింద ఒక్కడొచ్చి కింద తన్నాడు, వాడి డ్రీమ్స్ కోసం, అతని డబ్బుల కోసం అతను వర్క్ చేశాడంటే మనం సక్సెస్ అయిపోతాం అండి. ఎంత సింపుల్ బిజినెస్ అండి. మనం చేసినా మనం చేయకపోయినా మన క్రింద వాడు గనక మంచి లీడర్ దొరికాడంటే సక్సెస్ అయిపోతాం. అయితే ఇంతకు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే బైనరీ అంటే ఇద్దరు రావాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ అంటే 3-5 రావాలి. ఇక్కడ మనకు అవసరం లేదండి, ఒక మనిషి చాలు. రైట్ పర్సన్, ఒక మంచి లీడర్ని మీరు ఒక్క ఏం చేసుకుంటే అతని నుంచి మీకు వచ్చేది మినిమం 50 కోట్లు అండి. ఒకే ఒక లైన్, సింగిల్ లైన్ ఇన్కమ్. ఒక్క వ్యక్తిని కనుక రైట్ పర్సన్ జాయిన్ చేసుకోగలిగితే, మనం ఎన్నిసార్లు చెప్పినా వినరు. రైట్ పర్సన్, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ ఒక వ్యక్తిని కనుక మోటివేట్ చేసి 2 సార్లు 3 సార్లు మీటింగ్ వినిపించేసి ఆయన డౌట్స్ మొత్తం క్లారిఫై చేయించేసి అతను ఓన్గా చేసుకుంటూ ఉంటే మీకు వచ్చే ఇన్కమ్ 50 crores. మనం ఎంతసేపటికి ఏం చేస్తామంటే బయటికి వెళ్ళిపోతాం. నేను ఒక ఆయన చెప్పాడు, ఒక ఆయన 3 star వరకు ఆయనే కొడుతున్నాడండి. నష్టపోతున్న కారణం అదండి,
రేపు పొద్దున ఏం చేస్తా అంటే 10 మందికి 20 మందికి 30 మందికి 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ కొడతారు, వాళ్ళే కొడతారు. డబ్బులు పెట్టకపోతే ఎవరు పని చేయరండి. మై డియర్ ఫ్రెండ్స్, డైమండ్స్ గుర్తుపెట్టుకోండి, అతను ఎవరైతే డబ్బు పెట్టాడో ఒక రోజు కాకపోతే ఒక రోజైనా అయ్యో నా డబ్బులను రావాలి కదని అతను డబ్బు కోసం పని చేస్తాడు. మీరు కనుక డబ్బు పెట్టారంటే ప్రపంచంలో లేని కథలు కారణాలు చెప్తారండి. కథలు కారణాలు. కథలు చెప్పేవాళ్ళు ఎప్పుడు సక్సెస్ గారండి. నాకు పెళ్ళి ఉంది, నాకు దినం ఉంది, మా అబ్బాయి ఎగ్జామ్స్, మా ఇంట్లో మా మిస్సెస్ ఊరికి పోయింది, పిల్లలకు వండి పెట్టాలి. లేదు, ఈ కథలు చెప్పేవాళ్ళు ఎప్పుడు సక్సెస్ కారు. కారణాలు చెప్పేవాళ్ళు ఎప్పుడు సక్సెస్ గారు. కాబట్టి ఎవరి కోసం? నా కోసం నేను, మీ కోసం మీరు పని చేస్తే డబ్బు వస్తాయి. కానీ అతను ఎవరో జాయిన్ అవుతారంటే చేస్తే మనకు ఉపయోగం లేదు. కొన్ని మార్చుకోకపోతే మీరు సక్సెస్ గారు. మనం ఎప్పుడు ఒకే పని చేస్తూ ఉంటే ఒక కంపెనీ 2 కంపెనీలు ఫెయిల్ అయిపోయాము, మళ్ళీ 3rd కంపెనీలో కూడా అదే ప్రాబ్లం చేస్తూ ఉంటే 3rd కంపెనీ ఫెయిల్ అవుతాము, మళ్ళీ 4 కంపెనీ జాయిన్ అయ్యాము, అదే మిస్టేక్ చేస్తూ ఉంటే 4th కంపెనీ ఫెయిల్ అవుతాం. ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి, ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, నాలో ఏదో తప్పు ఉంది, నేను చేసుకోలేకపోతాను. మీకై మీరు పోస్ట్ మార్టం చేసుకొని ఓహో ఈ కంపెనీకి ఓటేసుకోవాలి, ఈ కంపెనీకి నేను ఈ పనులు చేయకూడదు, ఇంతకుముందు చేసిన ఏ పని చేయకూడదు. ఫీల్డ్ వర్క్ ఏం ఫీల్డ్ వర్క్ అండి? ఫీల్డ్ వర్క్ ఎందుకండి? ఫీల్డ్ వర్క్ ఇక్కడ సబ్బు ఉందా, షాంపూ ఉందా చూపించడానికి? 9 గంటల మీటింగ్, అరటి పండు వచ్చినట్టు చెప్తున్నారు జనాలు అంత లీటర్లు మొత్తం. జస్ట్ వినమండి, అర్థం కాల. 11:30 రమ్మండి, క్వశ్చన్ ఆన్సర్ సాయంత్రం ఆయనకున్న డౌట్లు మొత్తం క్లారిఫై చేస్తారు. మళ్ళీ సాయంత్రం ఏమండి 2 సార్లు 3 సార్లు విననుకుని అర్థమైపోతుంది. ఎస్ అయితే ఎస్, అయితేనో బాధపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఉన్నది 130 కోట్ల మంది పబ్లిక్ ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 130 కోట్ల మంది. ఏ దేశంలో అయినా ఒక రా మెటీరియల్ ఉంటే ఇండియాలో ఉంటే రా మెటీరియల్ యూత్. ఇక్కడ ఈ 130 కోట్లు 70 కోట్ల మంది ఉన్నారు యూత్. వీళ్ళు బతకాలంటే ఉద్యోగం, వ్యాపారమా, ఏదో ఒకటి చేసుకోవాలంటే వ్యాపారం చేయాలంటే పెద్ద పెద్ద డబ్బులు కావాలి, షాపులు పెట్టాలంటే. ఉద్యోగాలు రాట్లా, ఏమీ లేదండి, ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క మనిషి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఉంటాం, సక్సెస్ అవుతాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 2 మాటలు ఉంటాయి. మన పెద్దవాళ్ళు కొన్ని సామెతలు పెట్టి చెప్పారు. సామెతలు ఎప్పుడు కూడా ఊరకు చెప్పరండి, ఎంతో అనుభవంతో చెప్తారు. ఏం చెప్పారంటే నిదానమే ప్రధానం అన్నారు. నిదానమే ప్రధానం, ఎక్సలెంట్, చాలా మంచిదండి. నిదానం ప్రధానం, చాలా మంచిది. మరి నిదానంగా పోతూ ఉంటే మనకు డబ్బులు రావు. లేదు, రైల్వే స్టేషన్ లో ట్రైన్ కదలటానికి రెడీగా ఉంది, నిదానమే ప్రధానం అంటే ట్రైన్ పోయింది, అంతే కదండి. అదే విధంగా మన పెద్దవాళ్ళు ఇంకోటి చెప్పారు, అమృతం ఆలస్యం విషం. ఆలస్యం అమృతం విషం, ఆలస్యం అమృతం విషం అన్నారు. గమనించారా? అంటే 2 పెద్దవాళ్ళు చెప్పారు, వాళ్ళ అనుభవాలతో చెప్పారు. అంటే దీనికి మనం చేసే పని బట్టి, మనం చేసే టైం బట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి. డైమండ్ అవుతున్నాం, ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకు డైమండ్ అవుతున్నాను, నేనేం చేయగలను, నాకు డబ్బులు ఇబ్బంది లేదా, హ్యాపీగా ఇబ్బంది లేదా అనుకున్నప్పుడు మీరు చేయండి. అంతేగాని 5 రూపాయలు వడ్డీ తీసుకొచ్చాను, ఎక్స్క్యూజ్ మీ, 5 రూపాయలు వడ్డీ తీసుకొచ్చాను, లేదంటే నేను గోల్డ్ తాకట్టు పెట్టాను, ఎవరు తెమ్మన్నారండి? పసి బిడ్డలు చెప్పండి, చెబుతున్నా, తీసుకురావద్దు. మీకు పాసిబిలిటీ ఉంటే, మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఈ 1 లక్ష రూపాయలు నాకు సంవత్సరంతో పని లేదు, ఒక 6 నెలలతో పని లేదు అనుకుని డైమండ్ కావాలి. అట్లా కావాలి, కానీ ఏదో చెప్పారని చెప్పి మీరు కట్టతాము, రేపొద్దున మీరు చేసుకోలేకపోతారు, మీరు చేయరు. సో 10x ప్రోగ్రామ్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది, 2 నెలలు టైం పడుతుంది. ఇక వీడు వారం నుంచి మొదలు పెడతాడు. ఏం మొదలు పెడతాడు? నా డబ్బులు కట్టమన్నావు, కట్టాను, ఏం చేస్తావు? తలకాయ నొప్పి. ఎందుకు మన తలకాయ నొప్పి? ప్రశాంతంగా డబ్బు సంపాదించుకోండి అంటే డబ్బు సంపాదించుకోవడం మీరు తలకాయ నొప్పి, తలపోటు తెచ్చుకుంటున్నారు. అందుకని జాగ్రత్తగా 1-2 సార్లు ప్లాన్ చేసుకొని మన పాసిబిలిటీ ఉన్న ప్యాకేజ్ తీసుకొని, సో ఏమి చేయకూడదు, ఏమి చేయాలి, ఎంత కాలం చేయాలి, మనకి ఎంత డబ్బు కావాలి, అంత మీ చేతిలో ఉందండి. ఇక్కడ ఏమీ లేదు సార్, ఇక్కడ ఎవరు లేడు, ఓనర్ లేడుగా, ఒక ఆఫీస్ లేదుగా. ఇక్కడ ఎంత డబ్బు సంపాదించాలన్నా మీ చేతిలో ఉంటుంది, ఇక్కడ మీరు ఎంత టైం పెట్టుకోవాలన్నా మీ చేతిలో ఉంటుంది. మీకున్న టైంని ఏం లేదు సార్, మీ టైంని కరెన్సీగా మార్చుకోవటమే, మీ కాలాన్ని కరెన్సీగా మార్చుకోవటమే. దట్ ఈస్ సీక్రెట్. ఎందుకు సక్సెస్ అవుతారు మనుషులు అంటే మనకున్న టైంని, అంటే మనకున్న కాలాన్ని కరెన్సీగా, డబ్బుగా మార్చిన వాళ్ళే కింగులు అవుతున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. అర్థమైందండి? ఎవరైనా సరే సార్, భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన లైఫ్ అండి, భగవంతుడు ఇచ్చిన ఒక అద్భుతమైన లైఫ్ని మనం ఏంటంటే హిస్టరీ, ఇక్కడ 2 రకాల పబ్లిక్,
సక్సెస్, ఫెయిల్యూర్. ప్రతిదానికి అంతేనండి, విజయం అపజయం, భయం, అట్లా ప్రతిదీ రెండు ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్. భూమి మీద అందరూ సక్సెస్ అయిన వాళ్ళే చాలా మంది. ప్రతి ఒక్క ఇన్వెన్షన్, బల్బు కనిపెట్టినా, సైకిల్ కనిపెట్టినా, కారు కనిపెట్టినా, ఏది కనిపెట్టినా కూడా ఒక మనిషే కనిపెట్టాడు. సక్సెస్ఫుల్ పీపుల్స్. ఫెయిల్యూర్స్, నా కర్మ ఇంతే, నా జన్మ ఇంతే, లేదంటే చేతన పని, ఈజీ పని ఏంటంటే పొద్దున్నే గురువారం రాగానే ఒక కొబ్బరికాయ తీసుకెళ్లి సాయిబాబా గారికి లంచం, నాకు ఇది నాయన, నాకు ఇది ఇవ్వు, నీ కొబ్బరికాయ కొడతా, మళ్ళీ వచ్చే గురువారం వస్తా. మనం చేయకుండా అవుతామండి? ఒక్క నిమిషం ఆలోచించు ఫ్రెండ్స్. ఒక ఐఏఎస్ ప్రిపేర్ కావాలి. ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే 10 లక్షల మంది రాస్తారు. 10 లక్షల మంది ఫిలిమ్స్ రాస్తారు. 10 లక్షల్లో 1,00,000 మంది ఒక మెయిన్స్కి వస్తారు. మెయిన్స్ లో ఒక 5,000 మందికి ఇంటర్వ్యూ వస్తారు. చూడండి, 10 లక్షల మందిలో 1,00,000 మందే వచ్చేది మెయిన్స్ కి. అదేవిధంగా నేను రోజు పోయి గుళ్ళో కూర్చొని రోజు కొబ్బరికాయ కొడతాను అని చెప్పేసి నేను చదవకపోతే నేను బ్రతుకున్నంత కాలం నాకు సివిల్ సర్వీస్ రాదు. అవునా కాదండి? ఏం చేయాలి? వర్క్ చేయాలి, కష్టపడిన తర్వాత గుడికి ఖచ్చితంగా పోవాలి. ఎందుకంటే నాయనా, నా టైం అంతా, నా కష్టం అంతా కష్టపడ్డాను, కొంచెం నీ ఫేవర్ కూడా చెయ్యి. ఎందుకంటే ఇస్రోలో చంద్రమండలం మీదకి శాటిలైట్ పంపించే వాళ్ళు కూడా ఒక శాటిలైట్ పంపిస్తూ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇస్రో చైర్మన్ ఏం చేస్తా అంటే తిరుపతి పోతాడు, దండం పెట్టుకుంటాడు దేవుడి దగ్గరికి. 99% మా పని అంతా అయిపోయింది ఆయన, 1% నీ అనుగ్రహం, ఎలాంటి తప్పులు జరగకుండా కొంచెం చెయ్యి అన్నప్పుడు వాస్తవం అండి, భగవంతుడు బుద్ధి పుట్టిస్తాడండి. ఎందుకంటే 35 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం, 35 మార్కులు వస్తే మనం పాస్ అవుతాం, 34 మార్కులు వస్తే తప్పుతాం. ఇప్పుడంటే ఎమ్మటే సప్లిమెంటరీ పెడుతున్నారండి. మేము చదువుకున్నప్పుడు 7వ క్లాస్ తప్పితే 1 సంవత్సరం వేస్ట్, 10th క్లాస్ తప్పితే మళ్ళా చదవాలి హై స్కూల్లో. ఇప్పుడేం లేదు, 2 నెలలు 3 నెలలు పెడుతున్నారు, ఇయర్ వేస్ట్ కావట్లా. 1 మార్కు తేడా అండి. 35కి 34 మార్కులు ఇస్తే ఫెయిల్, సంవత్సరం పోతుంది. 35 మార్కులే పాస్. అంటే దిద్దే వ్యక్తి హ్యాపీగా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నాడు అనుకోండి, పోనీలో అయ్యో పాపం పిల్లవాడు అని చెప్పేసి 1 మార్క్ వేస్తాడు. దిద్దే వ్యక్తి ఎగ్జామ్ కి పేపర్ ఇద్దామని చెప్పి బయటికి రావడంతోనే ఇంట్లో గయాళ్ళు భార్య గొడవ పెట్టుకుని తిట్టి గందరగోళం చేసి, నీ జన్మింతే, నా జన్మింతే, నువ్వేమి కొని పెట్టవని గందరగోళం గొడవ పెట్టుకుంటే ఆ టెన్షన్ తో వాడు అడిగి పోయాడంటే ఆ టెన్షన్ మొత్తం పేపర్ చూసుకొని 34 వచ్చినా కూడా ఆ తప్పితే మళ్ళీ వాడు బాధపడతాడని చెప్పి మార్క్ వేయడండి. చూడండి ఎలా ఉంటుందో. అందుకని మనం కూడా ఏం చేయాలంటే, సక్సెస్ కావాలంటే హిస్టరీ చదివేవాళ్ళు ఒకళ్ళు, హిస్టరీ క్రియేట్ చేసేవాళ్ళు ఒకళ్ళు, అంతా మనమే. హిస్టరీ క్రియేట్ చేసేది మనమే, హిస్టరీ చదివేది మనమే. మనం సో పెద్ద పెద్ద హిస్టరీ మనం క్రియేట్ చేయలేకపోయినా కూడా ఒక వర్క్, మీ సర్కిల్ వరకు, మీ తోడబుట్టిన వాళ్ళు, మీ ఇంట్లో, మీ ఫ్యామిలీలో ఒక 2-3 సంవత్సరాలు ఒక 20 కోట్లు సంపాదించారనుకోండి, ఏమంటారు? మిమ్మల్ని ఏమనరు, మీ అమ్మ మీ నాన్న అదృష్టం, పిల్లాడంటే వాడురా, వాళ్ళ వెంకటరావు అబ్బాయిరా, పిల్లాడంటే వెంకటరావు అబ్బాయిరా ఆయన అనరు, వాళ్ళ తండ్రి చూడండి ఎంత పేరు, ఎంత ఆనందం. సో దానికోసం మరి ఒక్కసారి ఒక 2 సంవత్సరాలు బ్లడ్ దారి పోసుకోవాలి, మీటింగ్స్ ని ఉపయోగించుకోవాలి, ఎక్కువ మందిని జూమ్ మీటింగ్ కి పిలిపించుకోవాలి. అదేవిధంగా ఇందాక మీకు చెప్పాను, ఎప్పుడు సక్సెస్ అవుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకోండి. అదేవిధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చెప్పనంత కాలం మీరు సక్సెస్ కారు. అవతల వ్యక్తికి ఏమీ తెలియదు, ట్రాన్సియెంట్ తెలీదు. మీరు పోయి చెప్తున్నారు ట్రాన్ కాయిన్, ట్రాన్జీ, క్రిప్టో కరెన్సీ, డిసెంట్రల్ ప్లాన్, కాబట్టి అతనికి ఏమీ తెలియదు, కాబట్టి ఏమి చెప్పినా వింటాడు. కాబట్టి మీకు తెలిసినవి చెప్పాలంటే ఒక 10 సార్లు 15 సార్లు ఇంట్లో మీరు పేపర్ మీద రాసుకొని, బాగా రాస్తున్నాను, బాగా చెప్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్లో మీ వైఫ్, మీ పిల్లలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు ఉంటే, నాన్న కాసేపు కూర్చో 10 నిమిషాలు అని చెప్పేసి చెప్తూ ఉంటే మీ నాన్న వింటూ ఉంటే అంటాడు, బాగానే చెప్పావు అబ్బాయి అంటాడు, ఓకే వెరీ గుడ్. అట్లా ఇంట్లో ప్రాక్టీస్ చేసి, కొత్త వాళ్ళు లీడర్స్ కాకుండా కొత్త వాళ్ళ చిన్నగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంతేనండి. ఎప్పుడు చెప్పినా ఒకటే సబ్జెక్ట్ అండి, చెప్పుకుంటూ పోతుంటే మనం హ్యాపీగా మనకి అలవాటైపోతుంది. మనకు అలవాటైపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంతమందిని ట్రైన్ చేసుకోవాలి. అయిపోయింది, సింపుల్ కాన్సెప్ట్. నెట్వర్క్ అంటే ఈ 3 పదాలండి, LTT, లెర్న్, టీచ్, ట్రైన్. ప్రపంచంలో ఏ దేశంలో, ఏ కంపెనీలో ఎవరు చెప్పినా ఇదే, లెర్న్, టీచ్, ట్రైన్, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే TTP అంటారు. అంటే TTP అంటే టాక్ టు పీపుల్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మాటలను అమ్మటమే. అసలు మార్కెటింగ్ అంటేనే మాటలు అమ్మటం సార్. బంగారం కొట్లో పోతే ఏమంటాడు? మాటలు అమ్మాల్సిందే. సార్ ఇది భలే చేయనండి, కొత్త మోడల్ అండి, ఆ మోడల్ అండి, ఈ మోడల్ అండి, ఈ స్టోను, ఆ స్టోను. బట్టల షాపు బండి జాగ్రత్తగా ఉండండి. బట్టల షాపు పోయినప్పుడు
నేను పోయినప్పుడు కూడా వాడు మంచి మంచి బట్టలు చూపిస్తాడు, సార్ ఇది భలే ఉండేది అంటారు. అన్నప్పుడు నేను అంటాను నీకా నాకా అంటాను. అతనికి బాగుండొచ్చు, మనకు బాగుండకపోవచ్చు కదా. సో కాబట్టి మనకు నచ్చింది తీసుకోవాలి. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఏముండయి. ఏ షాపులు అయినా కూడా ఒక లైఫ్ సత్యం అండి, ఏ షాపులు అయినా కూడా ఫస్ట్ ఇచ్చే వస్తువు మంచిది చూపించడు. అంటే పాత స్టాక్ అమ్ముకోవాలి. చిన్న చిల్లర కుట్లు అనుకోండి, వేరుశెనగ ముద్దలు, చిక్కీ ముద్దలు ఉంటాయి, వేరుశెనగ ముద్దలు ఉంటాయి. వాడు ఏం చేస్తా అంటే ఒక సీసాలో చిన్న చిన్న షాపుల్లో ఒక 20-30 ఉంటాయి లాస్ట్ లో. నెక్స్ట్ కొత్త ప్యాకెట్ అనుకోండి, ఏం చేస్తాడంటే ఈ 20-25 తీసేసి కొత్త స్టాక్ కింద పోసి పైన ఓల్డ్ పెడతాడు. మంచి కదంట్లా. ఎందుకని పై మళ్ళా కొంతకాలం పోతే పాడైపోతాయేమని. ఏ వస్తువైనా, బట్టలైనా ఏ వస్తువైనా కూడా అంతే, ముందు వాడిచ్చి బాగుంది అన్నాడంటే 99% మంచిది ఏమి ఉండదు, మనం సెట్ చేసుకోవాలి. అర్థమైందండి? ఇక్కడ మార్కెటింగ్, బట్టల షాప్ కానీ గోల్డ్ షాప్ కానీ ఏ షాప్ అయినా కూడా నేను మాట్లాడను, నాకు బిడేం ఎక్కువ, నాకు సిగ్గు ఎక్కువ అంటే మీరు సక్సెస్ గారండి. సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అదేవిధంగా నెట్వర్క్ లో ఏంటంటే ఒకే ఒక ఆయుధం, టాక్ టు పీపుల్. మనుషులతో మాట్లాడాల్సిందే. నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే మనుషులతో మాట్లాడాలి. అదేవిధంగా అసలు ఫస్ట్ డబ్బు సంపాదించాలి అంటే ముందు మనకు నమ్మకం ఉండాలండి. అవునా కదండి? ముందు డబ్బు సంపాదించాలంటే ఒక కళ, డబ్బు సంపాదించాలనే కళని ఫస్ట్ మీరు నమ్మాలి. నమ్మిన తర్వాత మీ మైండ్ లో ఉన్న నెగిటివ్ థాట్స్ మొత్తం తీసేయాలి. చిన్నగా నెగిటివ్ థాట్స్ మొత్తం కూడా. ఎప్పుడు కూడా డబ్బుల్లో ఇంకోటి చాలా మంది గమనించారండి, డబ్బులు ఉంచుకొని కూడా నా దగ్గర డబ్బులు ఏమంటారు. అలా అనేవాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరంటే గుర్తెచ్చుకోండి. ఒక 40-50 years లో ఎప్పుడైనా డబ్బులు అడిగా అనుకోండి, డబ్బులు లేవు అని అడిగా అనుకోండి, డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు లేవని చెబుతూ ఉంటే కొంతకాలం పోయినా 4 సంవత్సరాల నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. ఎందుకంటే తదాస్తు దేవతలు అంటారు. నాకు డబ్బు రావాలి, నేను కష్టపడుతున్నాను, నాకు డబ్బు సంపాదించాలి, డబ్బు రావాలంటే సో ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాం. ఉంచుకొని కూడా లేవు అంటే మైండ్ సెట్టింగ్ ఏమవుతుందంటే మీ డబ్బులు మొత్తం కూడా పోతాయండి. సో అట్లాగే మన బిజినెస్ కూడా ఏంటంటే ప్రయత్నం చేయాలి. సో అదే విధంగా మనం మీరు ఆలోచించాలి, ఎన్నాళ్ళు ఈ బతుకు, ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ సమస్యలు అని చెప్పేసి కనుక మనం గట్టిగా వర్క్ చేస్తున్నామంటే మనం ఖచ్చితంగా డబ్బు సంపాదిస్తాం. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాం. మీరు ఒక వ్యక్తి దగ్గరకు పోయి ఒక వ్యక్తి ఐఏఎస్ అతని దగ్గర పోండి, సార్ ట్రాన్జీ వ్యాపారం అండి, కోట్లు సంపాదించుకుంటుంటే అతను నమ్మడు. ఎందుకంటే అతను తెలియదు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. ఎవరైతే మీటింగ్ విన్నారో, అంతే కదా సార్, ఎవరైతే మీటింగ్ విన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే సినిమాకి వెళ్ళి సినిమా చూశారో సినిమా మొత్తం అర్థమవుతుంది. పక్క వాళ్ళకి సినిమా చెప్పమంటే ఏం చెబుతాం? ఫైట్ చెప్పలేము, కామెడీ బలేషన్ చెబుతాము, సాంగ్స్ చెప్పలేము, ఏం చెబుతాం? సగం చెబుతాం, అర్థం కాదు. అందుకని నెట్వర్క్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా సగం చెప్పకూడదండి. ఎవరైతే విన్నారో వాళ్ళు బాగుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళ నాన్న డబ్బులు ఇవ్వాలి, అతను విన్నాడు చాలా బాగుంది, నాన్న మంచి వ్యాపారం అంటే అతను యాక్సెప్ట్ చేయడు. ఏం చేయాలంటే మీ నాన్నగారిని, నాన్న సాయంత్రం 9 గంటలకి 10 గంటలకు చిన్న మీటింగ్ విన్నాను, నేను చాలా బాగుంది, మన ఇద్దరం ఈరోజు విన్నానని మీ నాన్న చేత వినిపించాల. అప్పుడు విన్నాక పర్వాలేదు అంటాడు. అలా కాకుండా మీటింగ్ వినకుండా మీరు చెప్పారనుకోండి, నో అంటారు. అదేవిధంగా కొంతమంది ఏం చేస్తారు, భర్తలు వింటారు, ఇంట్లో భార్య పెత్తనం ఉంటుంది. భర్త ఏం చెప్పాడంటే మంచి కాన్సెప్ట్ వచ్చింది, పని చేయమని డబ్బులు వస్తున్నాయి అంట, మనం 1 లక్ష రూపాయలు పెట్టి డైమండ్ అవుదాము, ఏం చేద్దామంటే భార్య ఏమంటుందంటే వద్దనేది, నేను ఎవరో మోసం చేయడం కోసం చెప్పారు, వద్దంటారు. అందుకని మీరు ఏం చేయాలి, కూర్చోబెట్టాలి. మీటింగ్ రోజు కూర్చోబెట్టాలి. మీటింగ్ లో కూర్చోబెడితే అప్పుడు విన్న తర్వాత పర్లేదండి, బాగుందండి, సరే చూద్దాం, ప్లాన్ చేద్దాం థాట్ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు కూడా మీరు ఎవరికి ఒకళ్ళు విని ఒకళ్ళు డిసిషన్ తీసుకోకూడదు. ఎవరైతే విన్నారో వాళ్ళే డిసిషన్ తీసుకోవాలి. నెట్వర్క్ లో ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. అలా కాకుండా మా అన్నయ్య ప్రొఫెసరు, మా అన్నయ్య ఐపీఎస్, మా అన్నయ్య ఐఏఎస్ అంటే వాళ్ళు తెలియదు కదా. అందుకని ఎవరైనా సరే మీరు డిపెండెంట్స్ అయితే మీ నాన్న డబ్బులు ఇవ్వాలి, లేదు మీ లేడీస్ ఉన్నారు, మీ హస్బెండ్ చేయాలంటే మీరు విన్నాక మీ హస్బెండ్ కూర్చోబెట్టండి మీటింగ్ లో. ఏమండి నేను మీటింగ్ విన్నాను, చాలా బాగుంది, ఒక బిజినెస్ ఆపర్చునిటీ, ఇంట్లో కూర్చొని చిన్నగా వ్యాపారం చేసుకోవచ్చాను, ఒకసారి ఈ రోజు మనం విందామండి. ఈ రోజు కుదరదు, ఓకేనంటే రేపు విందామండి. ఎప్పుడు ఛాయిస్ ఇవ్వాలా, విందామా వద్దా అంటే నా వద్దులేపో అంటాడు. అందుకని ఈ రోజు విందామా, రేపు విందాం అంటాడు. ఎందుకంటే ఈ రోజు బిజీ అనుకోండి, రేపు విందాం అంటాడు. బిజీ లేడు, సరే సాయంత్రం విందాం, సరదాగా ఇంట్లో కూర్చునేగా, ఏముంది, నువ్వు వింటున్నావు నేను కూడా వింటా అంటాడు. సింపుల్ టెక్నిక్, ఆ విధంగా చేసుకోవాలండి. సో మీరు ఒక చిన్నపిల్లని అడగండి, చిన్నపిల్లని పోయి 7th క్లాస్ చదివేటప్పుడు వాళ్ళని అడగండి, ఎవరైనా తెలిసిన వాడు అడగండి,
7th క్లాస్ చదువుతున్నప్పుడు నువ్వేమవుతారో పెద్ద నాకంటే పోలీస్ అంటాడు. చాలా మంది పిల్లలు తెలియక పోలీస్ అంటే తెలియక ఏమవుతుంటే పోలీస్ అంటాడు. అదే కొంచెం 8th క్లాస్ రాగానే ఏమంటాడు, ఇంజనీర్ అంటాడు. అదే 9th క్లాస్ రాగానే ఏమంటాడు, డాక్టర్ అంటాడు. అదే 10th క్లాస్ రాగానే ఏమంటాడు, 10th క్లాస్ రాగానే ఏమంటాడంటే ఐఏఎస్ కలెక్టర్ అవుతానంటాడు. ఇది నేచురల్, పిల్లలు తెలియదు పాపం. ఎందుకు పోలీసు, ఎందుకు డాక్టర్, ఎందుకు ఇంజనీరు, ఎందుకు అయితే తెలియదు వాళ్ళకి. సో అప్పుడు అక్కడ మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనం డాక్టర్ చదవాలంటే ఒక విజన్ ఉండాలండి. ఏ చేయాలి ఒక విజన్ ఉండాలి. డాక్టర్ చదవాలంటే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలి, ఎంబీబీఎస్ చదవాలి. ఇంజనీర్ కావాలి, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ గ్రూప్ తీసుకోవాలి. ఇంటర్మీడియట్ లో బైపీసీ గ్రూప్ తీసుకొని ఇంజనీర్ కావడానికి అవకాశం లేదు, బైపీసీ గ్రూప్ తీసుకొని బీటెక్ చేయడానికి అవకాశం లేదు. అది తెలుసుకోవాలి. అంటే మనం ముందు అంటే ఎలా వాళ్ళైతే నేను డాక్టర్ చదవాలి, నేను ఐఏఎస్ కావాలని ముందు ఒక డిసిషన్ తీసుకుంటున్నారు, అట్లా మనం కూడా మన బిజినెస్ మీద ఒక ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఒక ప్లాన్ చేసుకోవాలి. మీరు బయటికి పోయినాక చాలా మంది ఏం చెప్తుంటారంటే, మీరు గమనించండి, నేను చాలా బిజీ అంటారండి. నేను చాలా బిజీ అంటారు. ఉట్టిదానండి. బిజీ అనే మనం బిజీ కాదు సార్. మనం బిజీ అయితే ఎంతమంది ఐఏఎస్, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది రిచ్ పర్సన్స్, కోటీశ్వరులు ఇండస్ట్రీ ఇస్తున్నారు. మనం బిజీయే కాదు, వీళ్ళు నటిస్తా ఉంటారు బిజీ 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 అని. అది నెత్తి మీద దరిద్రం ఉన్నప్పుడు బిజీ బిజీ బిజీ, సరిగా స్నానం చేయడు, సరిగా అన్నట్టు బిజీ బిజీ అంటాడు. ఎప్పుడు డబ్బులు కావాలంటే మళ్ళా ఎవడిస్తాడా, అప్పిస్తాడా, ఏముందో పొలం, తండ్రి ఇచ్చిన పొలం ఏముందా, ఎక్కడ ఏ స్థలం ఉందో అమ్ముదామని చెప్పి చూస్తుంటారు. ఎప్పుడు బిజీ కాదండి. సో అట్లాంటి బిజీ అనే వ్యక్తికి మనం కొంచెం కూర్చోబెట్టి ఓపిక చెప్పాలి. బిజీ కాదనైనా నీ ఫ్యూచర్ కొంచెం చేసుకోమని చెప్పాలి. అట్లా విధంగా నెట్వర్క్ లో జనరల్ గా చాలా మంది చెబుతుంటారు, నేను 10 లక్షలు బాగొట్టా, 50 లక్షలు బాగొట్టా, ₹1 కోటి బాగొట్టి. ఉట్టిదేనండి. ఎవరి మాటలు నమ్మొద్దండి, ఎవరి మాటలు నమ్మవద్దు. నెట్వర్క్ లో డబ్బులు పోగొట్టారు, కోట్లు పోగొట్టే అవకాశం లేదండి. ఏదన్నా మనం ఇందాక మీకు చెప్పినట్టు ఒక కంపెనీ చేరాము, 5,000 10,000 పెట్టాము, 4 నెలలు 3 నెలలు కంపెనీ పోతే 10 ఏళ్ళు పోతాయి, 10 లక్షలు బావు. మీరు ఒక 50 లక్షలు పెట్టి వ్యాపారం చేయండి. కరెక్ట్ గా ఫిబ్రవరి మార్చిలో స్టార్ట్ చేసినట్టు ఏమైంది మీది బతుకు చెప్పండి. కరోనా వచ్చింది, షాపులు క్లోజ్డ్, వ్యాపారం ఏం చేస్తాం, నష్టమే కదా. 50 లక్షలు పెట్టామంటే స్టాక్ మొత్తం కొనుక్కు చట్టు పెడితే ఏమయ్యేది, దాని వాల్యూ పడిపోయేది, దెబ్బతిని పోయేది. అట్లాగే ప్రతి దాంట్లో లాభ నష్టం లాగా నెట్వర్క్ లో నష్టం అనేది చాలా నెగ్లిజిబుల్ పోర్షన్. ఎందుకు నష్టపోతారు అంటే ఇక్కడ వాళ్ళ అత్యాశ. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్. మా మిత్రుడే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తా అంటే వ్యాపారం చేయలేడు. ఆయన ఏం చేస్తా అంటే నా కింద జాయిన్ అవుతాడు, ఒక డైమండ్ వేస్తాడు. లక్ష్మణ్ గారి నంబర్ దొరికింది అనుకోండి, లక్ష్మణ్ గారి నంబర్ పట్టుకొని నేను మీ కింద ఒక డైమండ్ వేస్తానంటాడు. అంటే 10 మంది, సో 10 లక్షలు పెట్టాడు, 10 లక్షలు పెట్టాడు, ఏమి చేయడు. మరి ఎలా ఉంటుంది చెప్పండి. అట్లా చేయకూడదండి. ఎప్పుడు కూడా ఒక ఐడి చాలు. ఎందుకంటే ఇక్కడ మనకి 12 లెవెల్స్ ఉన్నాయి. 12 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఐడి పెట్టుకొని ఒక లిస్ట్, ఒక 5గురు 6గురు మంచి వాళ్ళు, లేదంటే ఒక 20 మంది లిస్ట్ ప్రిపేర్ చేయండి. 20 మందిలో 10 మందిని మీరే కొట్టేయండి. ఒక 10 మంది మీటింగ్ ఇన్వైట్ చేయండి. మీటింగ్ ఇన్వైట్ చేసామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మళ్ళీ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ లో ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ అండి. విన్న తర్వాత అంతనే ఉంటాడంటే చాలా బాగుంది, మనం రేపు పొద్దున ప్లాన్ చేద్దాం అంటాడు. మీరు చెప్పారు కానీ నెక్స్ట్ డే మీరు ఫాలో అప్ చేయాల. ఆయన ఏదో పెళ్ళిలో ఫంక్షన్ బయటలో మర్చిపోయాడు, ఇంకో రోజు గ్యాప్ వచ్చింది, థర్డ్ డే మీరు అడిగితే అప్పుడు కట్టే వ్యక్తి, డబ్బులుండి కడదాం అనుకున్న వ్యక్తిని మీరు ఫాలో అప్ చేయట్లా 2 రోజులు. తర్వాత ఏమంటానంటే ఈ డబ్బులు దేనికో వాడతాడు, ఇంకో 2 రోజులు గ్యాప్ వస్తుంది, 4 రోజులు పోయింది కదా బా ఏం ఈ లోపల వేరే వాళ్ళు ఎవరు చెప్తాడు, ఒక మాట చెప్తాడు, పలానా కంపెనీ వచ్చింది జాయిన్ అవుదాం, ఒక 50,000 కడదాం అనుకుంటున్నాడు. వాడు తెలియదు కదా, వాడేమంటే వామ్మో నెట్వర్క్ చేద్దరా బాబు అంటాడు. ఇతను భయం వేస్తుంది. చూసారా, ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీటింగ్కి వచ్చారో నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చోబెట్టి 8 గంటలకు మాట్లాడి, ఎలా ఉంది రాత్రి మీటింగ్ విన్నావు కదా, మరి నా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే ఓకే వెరీ గుడ్, మీకు సాధ్యమైనంత డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేయండి, మీకు డౌట్స్ క్లారిఫై చేయలేకపోతే 11:30 క్లాసులో కూర్చోబెట్టండి. అర్థమైందండి. అట్లా వాళ్ళే నష్టపోయారంటే వాళ్ళ పర్సనల్ చేసుకొని చేత కాకపోవటం ఒకటి, రెండవది మంచి అప్లైన్ లేకపోవటము రెండవది, మూడవది మనం ఏం చేస్తామంటే బయటికి పోకుండా ఏదో మా మేనమామో పిన్ని గారినో బావగారినో బామ్మ నలుగురిని జాయిన్ చేసి నలుగురిని జాయిన్ చేశారని అంటారు. నలుగురిని జాయిన్ చేస్తే కాదు, వస్తే ఒక్కసారి వస్తాయి. ఎప్పుడు బిజినెస్ అంటే, మార్కెటింగ్ అంటే నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. మనం చెప్పిన కింద వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి, కింద వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉండాలి. నెట్వర్క్ అంటేనే సర్వీస్. ఎవరైతే సర్వీస్ చేయగలరు, ఎవరైతే వాళ్ళకి ఫాలోఅప్ చేయగలరు, వాళ్ళు సక్సెస్ అవుతారు. సర్వీస్ చేయకుండా నీకు ఆపర్చునిటీ ఇచ్చాను, నీ ఇష్టమై చేసుకో, లేదా మానేసామంటే మానేస్తాడు. తెలియదు కదా మనకి. ఎప్పటి వరకు ఫాలోఅప్ చేయాలంటే నమ్మకం రావాలి.
దీన్ని చేసుకుంటే బాగా డబ్బులు వస్తాయి అని నమ్మకం వచ్చినప్పుడు ఇక మీరు చేయమన్నా చేయకపోయినా అతను మానేడు. అది మన చేతుల్లో ఉంటుంది. అదేవిధంగా ఎందుకు చేయాలి నెట్వర్క్ అంటే, నెట్వర్క్ లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే ఒక 10 కారణాలు ఉన్నాయండి. 1, 2 కాదు. నెట్వర్క్ లో ఫెయిల్ అయ్యే వాళ్ళకి ఒకటి యుగోయిజం. ఈయన చెప్తే నేను వినేదేంది అంటే ఏమీ తెలియదు. 5-6 కంపెనీలు చేస్తారు, ఏమీ తెలియదు. నేను ఒకసారి ఖమ్మం పోయానండి. ఒక గవర్నమెంట్ టీచరు, డబ్బులు ఉన్నాయి, ఒక 20 లక్షలు 25 లక్షలు బ్యాంకులు ఉన్నాయి. ఏం చేయాలంటే ఒక లీడర్ యాంగేజ్ చేరాడు. ఒక 4 నెలలు 5 నెలలు చేసి మానేశాడు. ఒక వేరే లీడర్ పోయి అన్న మనం ఎందుకు పెట్టకూడదు కంపెనీ అని చెప్పి కంపెనీ పెట్టించాడండి. బైనరీ కంపెనీ పెట్టాడు. బైనరీ కంపెనీ పెట్టినప్పుడు 20 లక్షలు 25 లక్షలు మొత్తం పోయినాయండి. మొత్తం పోయిన తర్వాత నేను ఒక రోజు కలిసాను. తర్వాత కంపెనీ క్లోజ్ నేను ఎప్పుడు కలిసినప్పుడు ఇట్లా కంపెనీ పెట్టానంటే నష్టపోయాను అన్నాడు. అసలు నీకేం నాలెడ్జ్ కంపెనీ పెట్టావన్నా? కంపెనీ పెట్టాలంటే ఎంతో నాలెడ్జ్ కావాలి. నీకేం నాలెడ్జ్ అంటే దానికి పెద్ద నాలెడ్జ్ ఏముందండి అన్నాడు. ఏం ప్లాన్ పెట్టావన్నా? బైనరీ ప్లాన్ పెట్టా అన్నాడు. బైనరీ ప్లాన్ లో ఎన్ని ఇట్లు పడితే తెలుసా అన్న? పెయిర్ ఇన్కమ్ 1000 రూపాయలు ఇస్తే కనీసం 5 ఇట్లు పెడితే 5,000 రూపాయలు ఓన్లీ రెవెన్యూ షేరింగ్ పెట్టాలి. బైనరీ డబ్బులు పంచడానికి 5,000 పెట్టాలి. మళ్ళీ గిఫ్ట్లు, మట్టి, మశానం, టీడీఎస్ సర్వీస్ ఛార్జ్ మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ వాడికి ప్రోడక్ట్ ఇవ్వాలి. 10,000 రూపాయలు పెట్టామనుకోండి, 2,000 రూపాయలు 3,000 రూపాయలు ప్రోడక్ట్ ఇవ్వాలి. అంటే అతనికి తెలీదు. అతనికి తెలియకేసాడు. 4,000 రూపాయలు జాయినింగ్ పెట్టి 1,000 రూపాయలు పేరు ఇన్కమన్నాడు. అదేమన్నాడంటే లెఫ్ట్ లో ఒక ఐడి, రైట్ లో ఒక ఐడి, అంటే 4 రోజులు 8 వస్తే కదా 1000 వస్తుంది అనుకున్నాడు. కానీ రాంగ్ అండి. అదేమవుతుందంటే ఉండే కొద్ది పవర్ క్యారీ ఫార్వర్డ్ అవటం వల్ల 4 ఇట్లు 5 ఇట్లు పడ్డాయి అంటే 20 లక్షలు పోగొట్టుకున్నాడు. అంటే ఇది నెట్వర్క్ ఎందుకు చెప్పానంటే ఇది ఓషన్ అండి. నిరంతర విద్యార్థిలా నేర్చుకుంటూ ఉంటే ఎంతో వ్యాస్ట్ సబ్జెక్టు. హార్వర్డ్ యూనివర్సిటీలో MBA వాళ్ళ సబ్జెక్టు. అట్లాంటిది తెలుసుకోకుండా టక నేను పెద్ద లీటర్ని, నాకు చేతవు, నేను చేసుకుంటానంటే నష్టపోవడం కారణం అది. అదేవిధంగా ఎక్కువ మంది నెట్వర్క్ లో నష్టపోవడానికి మధ్యలో వదిలేయటం. ఒక 1 వీక్, 10 days, 1 month, 2 months చేస్తారు. చెప్పిన అతను ఫాలో చేయడు. ఇతనికి అర్థం కాదు. ఏం చేస్తారంటే చూసి మానేస్తారు. ఎక్కువ మంది నెట్వర్క్ లో ఫెయిల్ కావడానికి కారణము మధ్యలో వదిలేయటము. ఏ ఫీల్డ్ అంతే. ఒక సివిల్ సర్వీస్ IAS ప్రిపేర్ అవుతున్నాం. 1 సంవత్సరము 2 సంవత్సరాలు చదివి వదిలేస్తే ఎవరు క్లాస్ అండి? మనకే లాస్. వదిలేస్తే దాని ఎండ్ చూడాలి. 3 అటెంప్ట్లు 4 అటెంప్ట్లు ఎన్ని అటెంప్ట్స్ ఉంటే అన్ని అటెంప్ట్స్ రాసుకొని మన గోల్ ఏంది, మనకు అది కొట్టాలి. అట్లా ఇక్కడ బిజినెస్ ఏమవుతుంది? నేను చెప్పాను, ఒక 1 year 1 కోటి రూపాయలు. వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. మన పైనాడు మానేయచ్చు, మన కిందవాడు మానేయచ్చు. నిరంతర ప్రక్రియ. మనం సక్సెస్ కావాలి. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయిపోయావో నీ పైనాళ్ళు మళ్ళా స్టార్ట్ చేస్తారు, నీ కింద చేయని వాడు మొత్తం అందరూ లైన్లోకి వస్తారు. అందుకని చెప్పిందంటే ఎప్పుడు కూడా, అందుకే చెప్తానండి, జాయిన్ కాకముందే ఆలోచించుకోండి. 1కి 2 సార్లు 10 సార్లు ఆలోచించుకోండి జాయిన్ కాకముందు. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీ మాట మీరే వినకూడదండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మన గోల్ రీచ్ కావాల్సిందే. 1 కోటి రూపాయలు సంపాదించాల్సిందే. అదేవిధంగా మనకు ఇంకో భయం ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ముందే భయపడతాం. మనం సక్సెస్ కామేమో ఫెయిల్ అవుతాం. నేను మీకు చెప్పాను, సక్సెస్ అవుతామని ప్రతిరోజు పచ్చాలనుకోండి, మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారు. ఫెయిల్ అవుతాం అని భయపడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు బాగా కష్టపడ్డా కూడా ఫెయిల్ అవుతాం. అంటే మన మైండ్ ఏమవుతుందంటే మనం ఏమైతే పద్దాలు అనుకుంటూ ఉంటామో అది ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు చూడండి, ఒకసారి సినిమాకి పోయినా, ఒకరోజు సెకండ్ సినిమాకి ఒక్కోసారి కళ్ళు వస్తుంటే ఆ సినిమా గురించి అక్కడక్కడ కళ్ళు వస్తూ ఉంటాయి. గమనించారా? ఎందువల్లంటే మైండ్ లో అది ఇన్వాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా భయపడకూడదు. ఏది భయపడ్డా దిక్క ముందు భయపడాలి. దిగిన తర్వాత భయం ఎందుకండి? ఈత రాదు, పక్కన గజేతగాళ్ళు ఉన్నారు. మా వైజాగ్ లో సముద్రం కాడ ఈత కొట్టకూడదని బోర్డులు పెడతారు, డేంజర్ అని. అక్కడ గజేతగాళ్ళు ఉంటారు. వాళ్ళప్పుడు దిగితే మన భయం ఏంది? మరి మంచి గజ ఈతగాళ్ళు లాంటి ఇక్కడ టాప్ మోటివేటర్స్, టాప్ లీడర్స్ ఉన్నారు. ఇక్కడ ఎంతమంది లీడర్స్ ఉన్నారు మన కంపెనీలో. వాళ్ళ పట్టుకు వెళ్ళిపోవటమే. మన ఓన్ గా ఈదినా ఓకే, మనం ఈదలేమన్నప్పుడు పక్కన గజీతగా ఉన్నప్పుడు మన ధైర్యం కదా. అట్లా మనం ఏంటంటే భయపడకూడదు. నెక్స్ట్ ట్రైనింగ్, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్స్ కూడా కాకపోవడం వల్ల. ట్రాన్సిజెంట్ ఏంది, అసలు ఎలా కొనుక్కోవాలి, ఎలా అమ్మాలి. చాలా మంది అడుగుతుంటారు, ఏమండి ట్రోన్ కాయిన్ కొంటున్నా కదా, క్యాష్ కావాలంటే ఎంతకాలం ఆగాలి? ఎంతకాలం అండి? ఎన్నో ఎక్స్చేంజ్లు ఉన్నాయి. జియోటాక్స్ ఉంది, వజ్రాక్స్ ఉంది, కాయిన్ బేస్ చాలా ఉన్నాయి. వీటిలో 2 నిమిషాలు మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ అకౌంట్ నెంబర్ పెట్టేసామంటే సెల్ బై ఉండదు. మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే మీరు కొనుక్కోవచ్చు, మీకు అమ్మేస్తే మీ అకౌంట్ లో డబ్బులు 2 నిమిషం నుంచి 3 నిమిషాలు వచ్చేస్తాయి. ఇది TRX.
మన ఐటీసీ కాయిన్ కూడా అద్భుతం. వెంటనే ఐటీసీ కాయిన్ కూడా ఏమంటే హ్యాపీగా మనం క్యాష్ చేసుకోవచ్చు. ఎప్పుడో 6 నెలలు ఆగండి, సంవత్సరం ఆగండి అంటే ఆగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకంటే ట్రాన్జీలో మీకున్న నెగిటివ్ ఫీలింగ్స్ బయట పెట్టండి ఫ్రెండ్స్. డైమండ్స్ అయినాక కాయిన్స్ ఇస్తామని చెప్పి ఎప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పలేదండి మనకి. కానీ ఒక ఆపర్చునిటీ ఇచ్చారండి. నెలకు 6,000 కాయిన్స్ అండి. నెలకు 6,000 కాయిన్స్ తమాషా కాదండి. 6,000 కాయిన్స్ అంటే ఎప్పుడు నేను 5 రూపాయలు చెప్తున్నా, ఇయ్యాలి అమ్ముకున్నా కూడా రూపాయి పావలా, రూపాయి 30 అనుకోండి. చూడండి ఎంత వస్తుందో. 6,000 కాయిన్స్ అంటే సుమారుగా మనకు 10,000 వస్తున్నాయి. 10,000 రిస్క్ ఫ్రీ కదా. అందుకని డైమండ్ అయిన వాళ్ళకి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చెప్పకుండా ఇచ్చాడు. ఇలాంటి ఇంకా ఎన్నో రాబోతున్నాయి కదా. గేమింగ్ ప్లాట్ఫామ్ వస్తుంది, నెక్స్ట్ రకరకాల ఆప్షన్స్ రాబోతున్నాయి. అంటే కంపెనీ ఒక లాంగ్ విజన్ తో ఉంది. ఈ రోజు రేపు మిగతా కంపెనీ లాగా కాకుండా ఒక లాంగ్ విజన్ తో ఉంది. అందుకని ట్రైనింగ్ అన్నా మీటింగ్ అన్నా నేను నెట్వర్క్ లో 1 సంవత్సరం పాటు చేసిన తర్వాత నెట్వర్క్ కంపెనీలో చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళు మీటింగ్ అంటే నేను పండగలా ఫీల్ అవుతాం సార్. పుట్టిన కాడి నుంచి ఎన్నో పండగలు చేసుకున్నాం, మన లైఫ్ మారలా. ఇది నా కంపెనీ, ఇది నా పండగ అని నేను పండగలా కొత్త బట్టలు కొనుక్కునేవాడండి. ఇయర్లీ వన్స్ ఏదైనా కంపెనీ మీటింగ్ పెడితే నేను నా ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బట్టలు కొని పెట్టేవాడిని, ఇలా మన కంపెనీ మీటింగ్ అని. అట్లా ఇన్వాల్వ్ కావాలి. ట్రైనింగ్స్ కంపల్సరీ అటెండ్ కావాలి. ట్రైనింగ్ కాకపోతే ఏమవుతుందంటే మీకు అన్ని డౌట్స్ ఉంటాయి. నిజంగా కాయిన్స్ అమ్ముతూ డబ్బులు వస్తే రావా, అందుకని అమ్మండి. ఐటీసీ కాయిన్స్ అని ఒక 100, 200, 1000 అమ్మండి. ట్రౌన్ కాయిన్లు అమ్మండి. మీరు చూసుకోండి, మీరు చెక్ చేయండి. నేను అమ్మేశాను. నేను 300 కాయిన్స్ వస్తే 300 కాయిన్స్ అమ్మేశాను రూపాయికి. 300 రూపాయలు నాకు అకౌంట్కి వచ్చేసినాయి 20 days 25 days బ్యాక్. ఎందుకంటే నిజమా అబద్ధమా అందరికి చెప్తాం కదా అని చెప్పేసి. అట్లా ట్రైనింగ్ కావాలి. అదేవిధంగా కొంతమంది డిలేయింగ్ థింగ్స్ వాయిదా. ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు 1 week కాదు, వాయిదాలు వేసుకుంటూ పోతూ ఉంటారు. వాయిదాలు వేయకూడదండి. 1-2 రోజులు ఆలోచించుకోండి. ఇది మన వల్ల అవుతుందా, మన వల్ల కాదా, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా అని చెప్పేసుకోండి. వన్స్ ఎస్ అనుకుంటే ఇక మీ భార్య, మీ తండ్రి ఎవరునో అన్నా కూడా పట్టించుకోండి. ఈ భూమి మీద ఎవరు ఏ పని చేసినా యాక్సెప్ట్ చేయలేదండి. మన తల్లి ఒప్పుకోదు సార్. ఒక పసిబిడ్డ 9-10 నెలలప్పుడు లేచి నడుస్తూ ఉంటే వాడికి ఆత్రం నడవాలని లేస్తాడు, కింద పడతాడు, ఏడుస్తాడు. తల్లి ఏమనిది, ఎందుకురా ఏడుస్తావు, ఎందుకురా పడతావు, ట్రై చేయొద్దని, నడవద్దని చెప్పింది తల్లి. పడతా వాడు ఏడుస్తాడు. అదే తల్లి మాట ఇంటే ఏమవుతామండి, నడకొస్తుందా రాదు కదా. అది భగవంతుని సృష్టి అంటే. భగవంతుడు పరిగెత్తాలని చెప్పి పిల్లవాడి తపన ఉంటుంది. లేస్తాడు, పడతాడు, ఏడుస్తాడు. సేమ్ నెట్వర్క్ కూడా అంతే. పుడుతూ ఎవరు లీడర్ కాదు. ఒక కంపెనీ చేసాం, 2 కంపెనీలు చేసాం, దాంట్లో పాజిటివ్ నెగిటివ్. మనం ఏం చేసాం, మనలో పాజిటివ్ నెగిటివ్. మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, మనం ఎందుకు డబ్బు సంపాదించలేదు. మీరు అడగండి, ఒక కంపెనీ అడగండి, పలానా కంపెనీ ఎవరు ఒక్కళ్ళు కూడా డబ్బులు ఒక కంపెనీ చూపించారు ప్రపంచంలో ఇన్ని వేల కంపెనీలు, 30,000 కంపెనీలు నెట్వర్క్ మార్క్స్ ఉంటే ఈ కంపెనీలో ఒక్కళ్ళు కూడా డబ్బులు రాదండి అని నిరూపించే మగవాళ్ళు ఇంత లేరండి భూమి మీద. ప్రతి కంపెనీలో ఉంటుంది. అక్కడ సక్సెస్ కావటం, ఫెయిల్ కావటం మన చేతిలో ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా వాయిదాలు చాలా డేంజర్. వాయిదాలు వేయకూడదండి. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్. నెట్వర్క్ అంటేనే టీమ్ వర్క్ అంటే అందరినీ కలిసిపోవాలి. క్రికెట్ ఆడుతున్నామండి, 12 మంది ఉన్నాం. ఎవడు దారిన వాడిపోతే మ్యాచ్ గెలుస్తామండి? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ 12 మంది ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకుండా ఎవరి దారిన వాడు పోతూ ఉంటే, నేను క్యాచ్ వస్తే వాడు వేసాడు బాల్, వాడికి పేరు చెప్పి నేను క్యాచ్ వదిలి పెడతా. నేను బాల్ వేసినప్పుడు వేరే వాడు ఏం చేస్తాడు, నాకు వచ్చిదేమో పేరు చెప్పి వాడు బాల్ వదిలి పెడితే గెలవడం కష్టమా తేలిక? ఇంపాసిబుల్. అంటే టీమ్ వర్క్ సక్సెస్ కావాలి. ఒక కబడ్డీ కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ, ఏదైనా సక్సెస్ కావాలంటే టీమ్ వర్క్ కావాలి. టీమ్ వర్క్ కావాలంటే మనము మన క్రింద నెట్వర్క్లు ఎలా ఉంటుందంటేనంటే, ఎప్పుడు కూడా మీరు మీ క్రింద వాళ్ళే, మీ పై వాళ్ళ చేత ద్వారా మీరు సహాయం తీసుకోండి. కావాల్సిన మీటింగ్లు హెల్ప్ తీసుకోండి. కానీ మీకు డబ్బు రావాలంటే మీ కింద టీం, మీరు కెప్టెన్. ప్రతి ఒక్కళ్ళు మీరు కెప్టెన్ అయితే మీ కింద వాళ్ళు ఉన్న టీం మొత్తానికి మీరు కెప్టెన్, మీరు టీం లీడర్. మీ మొత్తాన్ని, ఎందుకంటే మీరు చెప్పి వాళ్ళని జాయిన్ చేశారు, మీ కింద వాళ్ళు చెప్పి జాయిన్ చేశారు కాబట్టి మీరు ఒక టీం లీడర్ లాగా వాళ్ళని ప్రోత్సహించాలి, డెవలప్ చేయాలి. గురుగారు మంచి లీడర్ ఉన్నాడు, మనం పోయి కాన్సెప్ట్ చెప్పాలి, వస్తారా? ఎస్ వెళ్ళండి, ఊళ్ళో అయితే నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఎస్, ఇబ్బంది ఏం లేదు. మంచి లీడర్ అయితే. లేదనుకోండి, చిన్న చితక కొత్త తినాళ్ళు మనం పోవాల్సిన అవసరం ఏముంది. అందుకే నేను ఏం చెప్తానంటే పాత సినిమాల్లో రామారావు, కాంతారావు గారి టైంలో ఏంటంటే యుద్ధాలు జరుగుతుండే, పౌరాణిక యుద్ధాలు, రాముడు కృష్ణుడు యుద్ధాలు, బాణాలు వేసుకుంటూ ఉంటారు. ఒక్కసారి చంపుకోవాలంటే బాణం వేసి
ఎలా చంపుతారంటే ముందు ఒక బాణం వేస్తాడు, ఇంకో రెండో బాణం వేస్తాడు, మూడో బాణం వేస్తాడు. వీడి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు చూడు నీ మీద వేస్తున్నా, రాంబాణం వేస్తున్నాను, పశుపతాస్త్రం వేస్తున్నాను అని చెప్పి పెద్ద పెద్ద అస్త్రాలు ఇస్తారు. అట్లాగే మనం కూడా లీడర్స్ మనకి అస్త్రాలు లాంటి వాళ్ళు. లీడర్లు మీకు పైన ఉన్న లీడర్లు మీకు అస్త్రాలు లాంటి వాళ్ళు. మీరు చెప్పడం కాదు, మీ వల్ల కాల, మీ అప్లైన వాడుకోండి. మీ అప్లైన పనికిరాడు, అవతలైన పెద్ద లీడరు, ఆయన అప్లైన వాడుకోండి. ఆయన చెప్పడం చేత కాదు, మా బోటి వాళ్ళు ఉన్నాం కదా, గురువు గారు ఒక 10 నిమిషాలు ఖాళీ ఉంటారా, ఒక మంచి లీడర్ ఉన్నాడు, నేను తీసుకురమ్మంటారా మీ ఇంటికి, లేదు వాళ్ళు మన ఇంటికి పోదామా అని చెప్పేసి కూర్చోబెట్టండి, మనం వచ్చి చెబుతాం. అంతేగాని దారిని పోతూ ఉంటే చప్పట్లో కొట్టి పిలిచి కాన్సెప్ట్ చెప్పి అనకూడదు. అందుకే మనం ఫెయిల్ అవుతాం. అవతల వ్యక్తి ఏదో అడావుడికి పోతూ ఉంటే మనం టీ కొట్టు కాడ చూస్తాం, అరే బాబాయ్ కలిసావా, మరి కలిసావు రారా బాబు అని చెప్పేసి ఆడ చప్పట్లో కొట్టి పిలిచి వాడు హడావుడికి పోతా ఉంటే ఇక మనం నువ్వు చెప్పండి సార్ అంటే ఏం చెబుతామండి? చూడండి ఎంత ప్రాబ్లమో. అతనేమో హడావుడికి పోవాలా, నేను పక్కన నేనే ఉన్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా డౌన్ లైన్ ఎవరో చెప్పండి సార్ అంటాడు, వాడే హడావుడికి పోతున్నాడు, ఇతనే చెప్పమంటాడు. చెప్పకపోతే ఇతను మా అభిరామ్ గారు మంచివాడు కాదంటాడు, అతనేమో అర్జెంట్గా ఉన్నాడు. ఇవన్నీ మిస్టేక్స్, మీరు చేసే మిస్టేక్స్. ఎప్పుడైనా సరే 15-20 నిమిషాలు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి. టైం తీసుకొని ఈ రోజు ఉదయం ఖాళీగా ఉంటారా, సాయంత్రం ఖాళీగా ఉంటారా అంటే చెప్తాడు. ఉదయం ఖాళీ ఉంటే ఓ సండే కదా ఖాళీగా ఉన్నాను, లేదు సాయంత్రం ఖాళీగా ఉంటాను, లేదంటే ఒక పని చేయి రేపు ఖాళీ ఉంటాను, ఈరోజు కొంచెం బిజీ, అయిపోయింది, సింపుల్. ఆయన ఎప్పుడైతే ఖాళీ ఉన్నాడో అప్పుడు చెప్పాలి. నెక్స్ట్ లేదంటే మన చేసే పొరపాటు అంటే ఒక బట్టల షాపు, ఓ గోల్డ్ షాపు, ఒక ఫ్యాన్ షాపు, ఒక రైస్ షాప్కి వెళ్తాం. ఈయన లేస్తే మనిషి కాదండి, చెబుతాం సార్ షాప్లోకి వెళ్తాం. షాప్లోకి వెళ్తే ఏమవుతుంది, అతను బిజీ, మనం చెబుతా ఉంటాం, స్టార్ట్ చేసాం 5 నిమిషాలు, ఎవరో సబ్బు కోసం షాంపూ కోసం వచ్చారు, ఆయన అటెన్షన్ పోయింది, సరిగా అంటాడు, సరిగా వినడు, అంతా అయిపోయినాక ఏమంటాడంటే సార్ నేను రేపు చెప్తాను సార్ అంటాడు, ఇక జీవితంలో జాయిన్ కాడు. అలాంటి వ్యక్తుల్ని మీరు 10 నిమిషాలు ఖాళీ ఉన్నప్పుడు బయటికి తీసుకురండి సరదాగా. ఎక్కడన్నా 10 నిమిషాలు హోటల్లో కూర్చొని టీ తాగుతూ విందురు కానీ రండి అని బయటికి తీసుకొచ్చి ప్లాన్ చెప్పామంటే సక్సెస్ అవుతాము. అది టీమ్ స్పిరిట్. ల్యాక్ ఆఫ్ టీమ్ స్పిరిట్ వల్ల కూడా మనం ఫెయిల్ కావడం కారణం ఉంది. అదేవిధంగా డూయింగ్ టూ మెనీ థింగ్స్ అలోన్ అంటే అన్ని పనులు ఒకళ్ళు చేయటమే. అన్ని పనులు ఒకళ్ళు చేయటం కూడా చాలా ఇంపాసిబుల్, ఎందుకంటే చాలా కష్టం. మనం ఒక మీటింగ్ పెడదాం అనుకున్నాము, ఒక హాలు కావాలి, అక్కడ స్నాక్స్ అరేంజ్ చేయాలా, ఏం కావాలి, అక్కడ ప్రొజెక్టర్ కావాలా, బోర్డు కావాలా, అంటే డివిజన్ ఆఫ్ వర్క్. ఒక మనిషి అన్ని పనులు చేయకుండా కొంత పంచుకున్నామంటే మనం సక్సెస్ అవుతాము. నెక్స్ట్ ఫెయిల్ కావడానికి ఇంకో కారణం ఏంటంటే ఓవర్ కమిట్మెంట్. మోస్ట్ డేంజర్. నెట్వర్క్ నెగిటివ్ కావడానికి ప్రధాన కారణం ఓవర్ కమిట్మెంట్. నువ్వేమీ చేయొద్దు, డబ్బులు పెట్టు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటాడండి, నేను చూడాల్సింది ఏం చూస్తాడండి? ఓవర్ కమిట్మెంట్. నో, ఓవర్ కమిట్మెంట్ మోస్ట్ బ్రెయిన్ మిస్టేక్. ఓవర్ కమిట్మెంట్. నువ్వు చేయాల్సిందే, నీకు కావాల్సిన సర్వీస్ నేను ఇస్తాను, అంతేగాని నాకు మంచి లెటర్ని ఇస్తారా అంటాడు. మంచి లెటర్ ఆయనకి ఇస్తే 40-50 కోట్లు సంపాదించుకుంటుంటే మంచి లెటర్ ఆడేస్తారండి? చూడండి, గమనించండి. మంచి లెటర్ని ఇస్తారా? లేదు అసలు నువ్వేం చేయగాకు, నేను చేసి పెడతాను. ఏంటండి మిస్టేక్స్ ఎందుకు అవుతుంది? దానివల్లే నెట్వర్క్ నెగిటివ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఓవర్ కమిట్మెంట్ ఇవ్వకూడదండి. ఓవర్ కమిట్మెంట్ మోస్ట్ డేంజర్. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ. మనకు ప్రయారిటీ తెలియదండి. డబ్బులు వచ్చే అవకాశం ఉందంటే ఏదో పెళ్ళో ఫంక్షన్ వాడు పిలిచాడు వీడు పిలిచాడు అని చెప్పి సాయంత్రం 9 గంటలకు కూడా చెబుతాడు ఫ్రెండ్, అరే బాబాయ్ సాయంత్రం కలుసుకుందామా, చిన్న పార్టీ చేస్తున్నాం ముందు. ఏమవుతుందంటే ముందు తాగితే పొద్దున్నే పోస్తే పోతే బయటికి, అంతే కదండి. ఏమనుంటాయా? ఏం ఉండవు కదా. అదే ఒక మనిషి ఒక్కసారి ప్లాన్ విన్నాం అనుకోండి, ఒక కొత్త లెటర్ ప్లాన్ చెప్పాడు అనుకోండి, ఒక మంచి పాయింట్ మనకు వచ్చింది అనుకోండి, మీరు చెప్పే 10 పాయింట్లో కొన్ని పాయింట్లు మీకు ఉపయోగపడతాయి, కొన్ని పాయింట్లు మీకు తెలుసు, దానివల్ల మనకు బెనిఫిట్ ఎక్కువ. దానివల్ల ఒక మనిషి మనం చేయాలంటే మనకు బోలెడు డబ్బులు వస్తాయి. సో మనమే ఇవ్వచ్చు పార్టీలు, రోజుకు ఒక పార్టీ ఇవ్వచ్చు. అట్లా ఇక్కడ ఏమవుతుందంటే మీరు ప్రయారిటీ ఇవ్వాలి. ల్యాక్ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వకపోవటం వల్లే మనం సక్సెస్ కాలేకపోతున్నాము. నెక్స్ట్ నమ్మకం లేకపోవటం. మెయిన్ ప్రధాన కారణం నమ్మకం లేకపోవటం. 2 కంపెనీలు 3 కంపెనీలు డబ్బులు కట్టుకోవటం, నష్టపోవటం. చెప్పాం కదా, ఓవర్ కమిట్మెంట్ ద్వారా ఎవరో చెప్పిన మాటలు విని వాడిని నమ్మి ఆ కంపెనీ కట్టా, వీడిని నమ్మి కంపెనీ కట్టా, ఓవర్. అట్లాగే నమ్మకం లేకపోవడం వల్ల. నమ్మకం లేకపోవడం ప్రధాన కారణం మీరేనండి. మీరే 1, 2, 3 సార్లు వినండి. మీకు నచ్చినాక పర్వాలేదు, ఇది మిగతా కంపెనీల ప్లాన్స్ కన్నా చాలా వినూత్నంగా ఉంది, ఎందుకంటే రిస్క్ ఫ్రీ ఉంది, ఎందుకంటే చేయకపోయినా మన కాయిన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ లేదంటే మనకి టెనిస్ ప్రోగ్రామ్ ఉంది అని విన్న తర్వాత వాళ్ళని జాయిన్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే నమ్ముతారు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కూడా లేక. అంటే ఏం చేస్తారంటే మన దాంట్లో జాయిన్ అవుతారు,
మళ్ళీ వెంటనే ఇంకో కంపెనీ వచ్చేస్తుంది, ఇంకో కంపెనీ జాయిన్ అయిపోతారు, మళ్ళీ ఇంకో నిలబడినాక ఇంకో కంపెనీ జాయిన్ అవుతున్నారు. అంటే వీళ్ళ పని ఏంటంటే ఆ కంపెనీ మారుకుంటూ పోవటమేనండి. ఏ కంపెనీలో కూడా డబ్బులు రావు. ఆఖరికి సంవత్సరంలో ఒక 5 కంపెనీలు 6 కంపెనీలు చేస్తాడు, ఒక 50,000 పోతాయి. నెట్వర్క్ మార్కెటింగ్ మంచిది కాదు, ఇక మనం ఎప్పుడు చేయకూడదు, ఇది జనాలను మోసం చేయటం అంటారు. ఇక్కడ అర్థమైంది, క్లియర్గా అర్థమైందా? సో అతను చేసుకొని చేతకాక సిస్టమ్ మంచిది కాదు అనుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఒక 11 పాయింట్లు ఉన్నాయండి. ఎందుకంటే వై ది నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకు మంచి నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అంటే 11 కారణాలు చెప్తానండి. 11 కారణాలు చెప్తాను. ఒకటి, లో స్టార్ట్అప్ కాస్ట్. తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్. మన అదృష్టం, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, మన అదృష్టం బాగుంటే మార్చి ఏప్రిల్ నాటికి నెలకు మనకు ఆన్ యావరేజ్ 5-6 లక్షలు వస్తుంటాయండి. నెలకి 5-6 లక్షలు. బయట షాపుల వ్యక్తి నెలకు 5 లక్షలు ఖర్చు పెట్టాలి, 5 లక్షలు ప్రాఫిట్ రావాలంటే 1 కోటి రూపాయలు పెట్టి ఒక షోరూమ్ పెట్టాలి. 1 కోటి రూపాయలు పెట్టి షోరూమ్ పెట్టిన తర్వాత దాని కరెంటు బిల్లు, రెంట్, 1 కోటి రూపాయలు వడ్డీ, అక్కడ పనిచేసే స్టాఫ్ ఇవన్నీ పోతే 5 లక్షలు కూడా రావు. టెన్షన్, సాగుతుందా సాగదా, 1000 మంత్ బిజినెస్ బాగుండొచ్చు, ఒక్కో మంత్ వ్యాపారం లేకపోవచ్చు, తుఫాన్ల వల్ల చెప్పలేం కదా, అట్లా తక్కువ రావచ్చు. మనకు టెన్షన్ ఏముందండి? మనకు టెన్షన్ లేదు. కాబట్టి లో స్టార్ట్ ఎందుకు చేయాలి MLM అంటే ఫస్ట్ కారణం రాసుకోండి, ఎవరిని అడిగినప్పుడు చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకటి, లో స్టార్ట్అప్ క్యాపిటల్. అంటే సుమారు 1000 రూపాయలతో మన వ్యాపారం, ట్రాన్జీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. సింపుల్ కాన్సెప్ట్. అదేవిధంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు తెలిసిన ఒక 10-20 మంది లిస్ట్ రాసుకొని జస్ట్ మీటింగ్ వినమంటమే. అదేవిధంగా బేసిక్ ట్రైనింగ్స్ మొత్తం కూడా మనమే ఇస్తాం ఇక్కడ. మీకు కావాల్సిన బేసిక్ ట్రైనింగ్స్ మొత్తం ట్రైనింగ్స్ కూడా మేము ఇక్కడ కంపెనీ తరఫున కానీ మేము కానీ మీకు ట్రైనింగ్ ఇస్తుంటాము. అదేవిధంగా ఇది ప్రూవెన్ సిస్టమ్. ఇందాక మీకు చెప్పాను, ఏం చెప్పానంటే ఈ భూమి మీద 30,000 కంపెనీలు ఉంటే ఈ కంపెనీలో ఒక వ్యక్తి కూడా డబ్బులు రాలేదు అని చూయించే కంపెనీ ఇంతవరకు లేదండి. ఇంతవరకు ఏది లేదు. ఒకవేళ ఉందండి అని ఎవరు అన్నారంటే పొద్దున పెట్టి సాయంత్రం క్లోజ్ చేయాలా. ఇవాళ ఉదయం 10 గంటల క్లోజింగ్, సాయంత్రం 10 గంటల క్లోజింగ్, అట్లా ఏమొస్తాయి, అట్లా ఉండాల్సిందే కానీ. సో కాబట్టి ప్రూవెన్ సిస్టమ్, నెట్వర్క్ అనేది ప్రూవెన్ సిస్టమ్. కాబట్టి ఇందా మీకు చెప్పాను, అబ్దుల్ కలాం గారిని చూపించాను, మోడీ గారిని చూపించాను. అదేవిధంగా ఇక్కడ సక్సెస్ కావాలంటే మనం చేయాల్సింది ఓన్లీ సర్వీస్. మన క్రింద వాళ్ళకి పిలిస్తే పలుకుతా. ఎందుకు పలుకుతా అంటే మనకు డబ్బులు కావాలి, వాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి సర్వీస్, మంచి సర్వీస్ అందించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒక డబ్బు కాదండి, ఎంత రికగ్నేషన్ అండి, ఎంత రికగ్నేషన్. మొన్న 18-19 చెప్పాను ఇందాక ముందు, పలమనూరు బ్యాచ్ ఒక 10 మంది వచ్చారండి. ఎంత ఆనందం అంటే, సార్ నేను మీకోసం వచ్చామంటే మేము గాలా డిన్నర్ పార్టీలో 10 మందిని గుండ్రాన్ని పెట్టుకొని మోటివేట్ చేశానండి. నా టీం కాదు, వాళ్ళు నా టీం కాదు సార్, నా టీం అయినా కాకపోయినా మోటివేట్ చేశాను. మన ద్వారా రేపు పొద్దున ఏదైనా 10 రూపాయలు సంపాదించుకుంటే మనకు గుర్తు. మనం ఎప్పుడు తిరుపతి పోయాము, లేదు పలమనూరు పోయాను, నాకు చిన్న పని చేసి పెట్టమంటే పరిగెత్తుకుని చేసి పెడతారండి మన వాళ్ళు. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్షన్, దట్ ఈస్ కాల్డ్ రికగ్నేషన్. అదేవిధంగా కరీంనగర్ నుంచి కొంతమంది వచ్చారు, జగిత్యాల నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు అంతే, సార్ మిమ్మల్ని మీటింగ్లు చూస్తున్నామండి అని. అదొక ఆనందం కదా, రికగ్నేషన్, గుర్తింపు, ఎక్కడికి పోయినా కూడా, ఎప్పటికైనా కూడా. అదేవిధంగా నెట్వర్క్ ఎందుకు చేయాలంటే అద్భుతం ఇన్కమ్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. మీరు 1 కోటి రూపాయలు పెట్టి జాబ్ ఒక షాప్ పెట్టినా కూడా క్లోజ్ చేసాం, 10 సంవత్సరాల క్లోజ్ చేసామంటే ఏం రాదండి. ఫర్ ఎవర్ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనం చేసే పని లేదు, కొంతకాలం చేసినా ఆపేసినా కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇక నేను చేయను ట్రాన్సాక్షన్ మీరు ఆపేసినా కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తానే ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్. అదేవిధంగా నెట్వర్క్ ఏమవుతుందంటే బిగ్ ఇన్కమ్స్ అండి. నెట్వర్క్ లో ఉండే ఇన్కమ్స్ దేంట్లో లేదండి. చెప్పాను మీకు, ఇది అక్షయ పాత్ర. మీకు రోజు లెవెల్ బోనస్ చెప్తున్నాను అంటే మన అంత పాత వాళ్ళని చెప్పట్లేదు. లెవెల్ బోనస్ లో 10x ప్రోగ్రామ్, 1000x ప్రోగ్రామ్, 3 మ్యాట్రిక్స్ లో పోతే 25,000 కోట్లు అండి. 100% సక్సెస్ అయితే, 10% సక్సెస్ అయితే 2,500 కోట్లు, 1% సక్సెస్ అయితే 250 కోట్లు. ఉట్టిదే సార్, వద్దండి అన్ని కోట్లు, 10 కోట్లు చాలు సార్. జీవితం ప్రశాంతంగా ఒక 35-40 సంవత్సరాలు ఉన్న కుర్రాళ్ళు కూడా ఒక 10 కోట్లు సంపాదించుకుంటున్న 3 సంవత్సరాలు ఆనందంగా మీరు మీ పిల్లలు హ్యాపీ బతకొచ్చు. అది సపరేట్ క్లాస్ చెప్తాను. 10 కోట్లతో అద్భుతమైన లైఫ్ ఎలా లీడ్ చేసుకోవాలనేది సపరేట్ గా ట్రైనింగ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో పెద్ద ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి. అదేవిధంగా దీని నెట్వర్క్ లో మనం ఎవరిని ఎంప్లాయీస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు చేస్తున్నారంటే మీరు ఎవరిని ఒక ఎంప్లాయీని పెట్టుకొని శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట షాప్ పెట్టామంటే మన ఎంప్లాయీ శాలరీస్ ఇవ్వాలి, రెంట్ కట్టుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ ఏమి ఇచ్చే పని లేదు.
అదేవిధంగా మెయిన్ లీగల్ ఫార్మాలిటీస్, మనకి ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ మనకు అవసరం లేదండి, కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. అంతా కూడా లెక్కలు గిక్కలు లీగాలిటీస్ ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటూ ఉంటుంది, మనకు సంబంధమే లేదు. అదే మనం బయట షాప్ పెట్టామంటే ఈ రోజు జిఎస్టీ అంటారు, పాన్ కార్డ్ అంటారు, ఇన్కార్పొరేషన్ లెటర్ కావాలంటారు, అన్ని కావాలా, మనకి వేటితో పని లేదు. అదేవిధంగా అద్భుతమైన లైఫ్ స్టైల్, నెట్వర్క్ లో ఉన్న లైఫ్ స్టైల్. నేను 12 సార్లు పోయించానండి ఫారిన్ ట్రిప్స్ నెట్వర్క్ లో, ఫ్రీగా రూపాయి పెట్టే పని లేకుండా 12 సార్లు ఫ్రీ ట్రిప్ పోయించాను. 2004లో నేను స్విట్జర్లాండ్ పోయానండి. 2004లో నేను స్విట్జర్లాండ్ పోయించాను. స్విట్జర్లాండ్ పోయినప్పుడు ఫ్యామిలీతో నేను చెన్నై నుంచి తెలంగాణలో ట్రైన్ దిగాను. నేను ఎవరికి చెప్పలేదండి ఎప్పుడు వస్తాను. ఎట్ట కనుక్కొని ఒక 100 మంది పూలదండలు పెట్టుకొని అసలు పూలు చల్లుతా నాకు మైండ్ పోయిందండి. 100 మంది ఒకళ్ళ కార్లు తీసుకొని వచ్చారు గుంటూరు ర్యాలీగా. అంటే అంత అద్భుతం ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో కాబట్టి ఫ్రెండ్స్, మన అందరం కూడా ఇక్కడ ఫెయిల్యూర్స్ అనే సమస్య లేదు. ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో రైట్ టైంలో ఉన్నాము. ఈ ఒక్క మంత్ కనుక వాడుకున్నామంటే డిసెంబర్, అద్భుతమైన డిసెంబర్ మన చేతుల్లో ఉంది. 2020 అందరికీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మిగిలిస్తే మన ట్రాన్జీ ఫ్యామిలీ మెంబర్స్ కి మర్చిపోలేని సంవత్సరాన్ని మిగిలించిందండి. మన లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు పోయినా కూడా 2020లో ట్రాన్జీ వ్యాపారంలో చేరాను అని చెప్పేసి 2020 అద్భుతంగా గుర్తుండే ఇయర్. నెక్స్ట్ 2021 మంది 2021 ఆగస్ట్ 15 నాటికి ఈ రోజు నా జూమ్ మీటింగ్ రోజు ఒక 105 మంది 130 మంది వస్తుంటే అందరూ మినిమం లీస్ట్ 25 lakhs, మాక్సిమం ₹1 కోటి సంపాదిస్తారండి. అట్లాంటి అద్భుతమైన అవకాశం మన ట్రాన్జీ బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కాబట్టి సాయంత్రం కూడా నా క్లాస్ ఉంటుంది. రేపటి నుంచి యాజ్ గా మీకు వచ్చిన ఆన్సర్స్ టెక్నికల్ గా యాజ్ తీసుకుంటుంది. సో ఓపిక విన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే టైం కూడా ఎక్కువ అవుతుంది. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఏ నైస్ డే, హ్యావ్ ఏ గుడ్ డే.